ఎస్ఎఫ్టిపి సంథింగ్ అంటే మన కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు మిగతా సర్వర్ డీటెయిల్స్ మనము వాళ్ళ ఐపీ అడ్రస్ మనం కాన్ఫిగరేషన్ చేయాలన్నట్టుగా అడిగారంట సార్. అది సింపుల్ ఓకే. కదా, సో మెయిన్గా మనమే తెచ్చుకో. ఎస్ఎఫ్టిపిలో ఏ కాన్ఫిగరేషన్ ఉండదు. మీరు అడిగిన క్వశ్చన్కి సోర్స్ అనే ఒక సిస్టమ్ ఉంది. సోర్స్ ఒక ఎక్స్టర్నల్ ఎస్ఎఫ్టిపి. ఇక్కడ నుంచి మన సిపిఐ పిక్ చేసుకుంటాము. సిపిఐ నుంచి మన ఇంటర్నల్ సిస్టమ్, ఎస్ఐపి సిస్టమ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వి విల్ పుష్ ఇట్. దిస్ విల్ బి ద టార్గెట్ సిస్టమ్. ఓకే. సో బేసిక్ గా ఎస్ఎఫ్టిపి అడాప్టర్ ఇక్కడ యూజ్ చేసి ఒక ఎస్ఎఫ్టిపి సినారియోస్ కి కనెక్ట్ అవుతాం. కానీ మీరు ఎస్ఎఫ్టిపిలో చూస్తే ఎప్పుడు మీకు అంటే ఐపీ అడ్రస్ ఫిల్టర్ కానీ ఏముండదు. ఓకే. సో యూ కాంట్ ఏబుల్ టు రిస్ట్రిక్ట్ ఎనీథింగ్. సో జస్ట్ మీరు యూజ్ చేస్తుందా నోన్ హోస్ట్ కి ఒకటే. ఐపీ అడ్రస్ ఎక్కడైనా చూసారా మీరు ఎస్ఎఫ్టిపిలో? చూడలేదు. లేదు అంటే సార్. ఈ కాన్ఫిగరేషన్ కాదు, ఓవరాల్ సిపిఐ లో ఎక్కడైనా ఐఎమ్ కమింగ్ టు దట్ పాయింట్. సో నెక్స్ట్ థింగ్, సో నాకు ఈ స్పెసిఫిక్ ఐపీ నుంచే నాకు అడ్రస్ ఆ డేటా రావాలి అన్నప్పుడు వాట్ ఆర్ ద స్టెప్స్, మనం ఏం ఫాలో అవ్వచ్చు, మనం ఏమి ఇంప్లిమెంట్ చేయొచ్చు? ఏపీ మేనేజ్మెంట్ అని చెప్తుంది. ఎగ్జాక్ట్లీ. సో యూ విల్ గో ఫర్ ద ఏపీఐ మేనేజ్మెంట్. నౌ ఇప్పుడు దిట్ ఈస్ ఎక్స్టర్నల్ ఎస్ఎఫ్టిపి లేదంటే ఎక్స్టర్నల్ సిస్టమ్, దే ఆర్ హిట్టింగ్ టు సిపిఐ సర్వర్. ఓకే. సో మెయిన్గా మనం కాన్ఫిగర్ చేసేటప్పుడు ఒక పెద్ద ల్యాండ్స్కేప్స్లో కానీ, సో ఎక్స్టర్నల్ ల్యాండ్స్కేప్తో కానీ మిడిల్లో మనకి ఒక ఫైర్ వాల్ అని ఉంటుందన్నమాట. దాన్ని మనం బేసిక్గా ఫైర్ వాల్ అంటాం. మిడిల్లో ఒక ఫైర్ వాల్ ఇంప్లిమెంట్ చేస్తారు. ఇట్స్ లైక్ అండ్ వాల్ అన్నమాట. సో ఆ వాల్ నుంచి దానికి ఒక గేట్ ఉంటుంది. ఆ గేట్ నుంచి డేటా అనేది ట్రాఫిక్, దాన్ని మనం ట్రాఫిక్ అంటాం. ఆ ట్రాఫిక్ విల్ ఫ్లో టు అవర్ సిపిఐ వెన్ ఎవర్ వి వైట్ లిస్ట్ దట్ ఏపీఐ. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐపీ వచ్చి వీళ్ళ ఐపీ వచ్చి 10.11.23.45 ఒక ఐపీ అడ్రస్ ఉంది. సో ఇక్కడ మనం ఎప్పుడైతే ఎక్స్టర్నల్ సర్వర్స్ కి కనెక్ట్ అవుతున్నామో, సో మనకి ఫైర్ వాల్ అనేది లేదు. దాని అర్థం ఏంటంటే వాట్ ఎవర్ వీఆర్ యూజింగ్, వాట్ ఎవర్ దే ఆర్ సెండింగ్, సో వాళ్ళు ఏదైనా డేటా మనకు పంపొచ్చు. ఏ సిస్టమ్ అయినా క్రెడెన్షియల్స్ వాళ్ళ దగ్గర ఉండి కనెక్టివిటీ అంతా మెయింటైన్ చేస్తే దే కెన్ సెండ్ వాట్ ఎవర్ దే వాంట్. సో ఈవెన్ ఎస్ఎఫ్టిపి మనం వెళ్ళి కనెక్ట్ అయ్యి డేటా తెచ్చుకోవచ్చు. సో ఇలా కాకుండా కొన్ని ఆర్గనైజేషన్స్ లో, కొన్ని ల్యాండ్స్కేప్ లో, కొన్ని ప్రాజెక్ట్ లో దే విల్ హ్యావ్ ఎ ఫైర్ వాల్ ఇన్ బిట్వీన్ అనమాట. మధ్యలో ఒక ఫైర్ వాల్ ఉంటుంది. ఈ ఫైర్ వాల్ ఏంటంటే, ఓకే, ఈ ఫైర్ వాల్ ఏంటి అంటే ఇట్స్ కైండ్ ఆఫ్ అన్ సెక్యూరిటీ అనమాట, ఒక సెక్యూరిటీ లేయర్ లాగా. ఈ ఫైర్ వాల్లో వాళ్ళు వైట్ లిస్ట్ చేస్తారు. ఎల్లో, నాట్ ఎల్లో అని ఉంటాయి అనమాట. సో ఎల్లోలోకి వెళ్ళి వాళ్ళు ఏ సిస్టమ్ అయితే డేటాని తెచ్చుకోవాలో, ఏ సిస్టమ్ అయితే మనల్ని యాక్సెస్ చేయొచ్చు, మన సిపిఐకి డేటా పంపగలరో వాళ్ళ ఐపీస్ మనం వైట్ లిస్ట్ చేసుకుంటాం. మొత్తం సో ముందుగానే మనం ఇంటర్ఫేస్ డిజైన్ చేయకముందే, సో వీ నీడ్ టు రైజ్ ఏ ఫైర్ వాల్ రిక్వెస్ట్. మనం ఏం చేయం, ఫైర్ వాల్ కనపడదు మనకి, మన ఇంటర్ఫేస్ లో ఎక్కడ ఫైర్ వాల్ మిడిల్ లో ఉందని తెలియదు. కానీ ఒక సోర్స్ నుంచి సిపిఐకి మనం అడాప్టర్ కనెక్ట్ చేసినప్పుడు బ్యాక్ ఎండ్ లో ఆ డేటా రావాలి అంటే వాళ్ళు ఒక ఫైర్ వాల్ సెటప్ మెయింటైన్ చేస్తారు. ఫైర్ వాల్ టీమ్ అని సపరేట్ ఉంటుంది. మనం ఫైర్ వాల్ టీమ్ కి మెయిల్ చేస్తాం. ఓకే, వీఆర్ డెవలపింగ్ అన్ ఇంటర్ఫేస్ విత్ ద సోర్స్ ఎక్స్టర్నల్ సిస్టమ్ ఆర్ సోర్స్ ఏపీఐ సిస్టమ్, and their IP address is this one. Please whitelist this IP address to receive the data from the external system అని వాళ్ళకి మెయిల్ చేస్తాం. ఎప్పుడైతే మెయిల్ చేస్తామో వాళ్ళు వెళ్ళి ఫైర్ వాల్, వాళ్ళకి సపరేట్ సిస్టమ్ ఉంటుంది, సపరేట్ పోర్టల్ ఉంటుంది. దాంట్లోకి వెళ్ళి దే విల్ యాడ్ దిస్ ఐపీ ఇన్ ద ఫైర్ వాల్లో యాడ్ చేస్తారు. సో ఎప్పుడైతే డేటా పంపిస్తారో ఫైర్ వాల్కి వస్తుంది, ఫైర్ వాల్ నుంచి సిపిఐకి వస్తుంది. ఫైర్ వాల్లోకి వచ్చాక ఈ ఐపీ ఉందా లేదా, నా దగ్గర కాన్ఫిగర్ చేశారా లేదా చెక్ చేసుకుంటారు. ఈ ఐపీ ఈక్వల్ టు ఈ ఐపీ అయితే దెన్ ఇట్ విల్ అలౌ ద డేటా. ఇఫ్ నాట్ ఇట్ విల్ బ్లాక్ ఇన్ ద ఫైర్ వాల్ ఇట్ సెల్ఫ్. మన సిపిఐలోకి డేటా రాదు, ఇక్కడతో బ్లాక్ అయిపోతుంది అనమాట. దిస్ ఇస్ హౌ ఫైర్ వాల్ విల్ బి. క్లియర్? ఇప్పుడు ఏపీ మేనేజ్మెంట్ లో కూడా ఇదే కాన్సెప్ట్ సార్. మనం సేమ్ కాన్సెప్ట్ ఇన్ ఏపీఐ మేనేజ్మెంట్, దట్ విల్ బి ఇన్ అవర్ కంట్రోల్. మన కంట్రోల్లో ఉంటుంది ఏ ఏపీ పెట్టాలి, ఏ ఏపీని నెగ్లెక్ట్ చేయాలి, ఏ ఏపీని అలో చేయాలని
కంప్లీట్ మన కంట్రోల్లో ఉంటుంది. దట్స్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ ఏపీఐ మేనేజ్మెంట్. సో ఏపీఐ కంప్లీట్ ఆ ఏపీఐ తాలూకు కంట్రోల్ అంతా మీ దగ్గర ఉంటుంది. సో ఎన్ని హిట్స్ చేయొచ్చు, స్పైక్ అరెస్ట్ ఎంత మెయింటైన్ చేయొచ్చు, కోటా పోల్స్ ఎంత మెయింటైన్ చేయొచ్చు, ఏ అథెంటికేషన్స్ మెయింటైన్ చేయొచ్చు, ఏ ఐపీస్ మెయింటైన్ చేయొచ్చు, సో ఎక్స్ఎంఎల్ థ్రెడ్ ప్రొటెక్షన్స్, సో చాలా పాలసీస్ ఉంటాయి. సో మొత్తం గవర్నెన్స్ అంతా మీ చేతుల్లో ఉంటుంది అనమాట. ఓకే. సో ఇదేంటంటే ఓవరాల్ అన్నమాట, నాట్ ఓన్లీ ఫర్ ఏపీఐ మేనేజ్మెంట్, ఓవరాల్ మన ఇంటిగ్రేషన్ ల్యాండ్స్కేప్ లోకి, మన సిపిఐ బీటీపీ ల్యాండ్స్కేప్ లోకి ఒకళ్ళు డేటా పంపాలి అంటే ఎవరు పంపొచ్చు ఏంటి అనేది ఫైర్ వాల్ ఉంటుంది అనమాట. దిస్ ఈస్ అన్ ఏపీఐ మేనేజ్మెంట్ రాకముందు అందరు ఇదే యూజ్ చేసేవాళ్ళు. అలానే ఇప్పుడు అందరు ఏపీఐ మేనేజ్మెంట్ యూజ్ చేస్తున్నారని కాదు, స్టిల్ దే విల్ హ్యావ్ ఏ ఫైర్ వాల్. సో ప్రతి ఆర్గనైజేషన్ ఒక ఫైర్ వాల్ ఉంటుంది అనమాట. ఆ ఫైర్ వాల్ లో మెయింటైన్ చేస్తారు. ఎప్పుడు మెయింటైన్ చేస్తారు? ఎప్పుడైతే ఎక్స్టర్నల్ ఆర్గనైజేషన్స్ తో మనం కమ్యూనికేట్ అవుతామో, ఎక్స్టర్నల్ ఆర్గనైజేషన్స్ మనకి డేటా వస్తుందో, నాట్ ఓన్లీ ద అథెంటికేషన్, ఫైర్ వాల్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. వాళ్ళ ఐపీ అడ్రస్ మనకి ఇస్తారు. ఆ అడ్రస్ ని మనం ఇక్కడ మెయింటైన్ చేసుకుంటాం అనమాట. ఓకే. సో ఫైర్ వాల్ కాన్సెప్ట్ వేరు, ఏపీఐ మేనేజ్మెంట్ లో కాన్సెప్ట్ వేరు కదా సార్. ఇట్స్ నాట్ రిలేటెడ్. డిఫరెంట్ సర్వర్స్ కి డిఫరెంట్ ఐపీ అడ్రసెస్ ట్రై చేస్తారు. అవును, డిఫరెంట్ సర్వర్ డిఫరెంట్ ఐపీస్ ఉంటాయి. మరి ఫైర్ వాల్ అంటే మనం వేరే ఎస్ఎఫ్టిపి వాడినప్పుడు వాళ్ళకి అలా ఎలా వాళ్ళు తెలుసు మనకి ఇన్ఫార్మ్ చేయాలన్నమాట. సో ఇక్కడ చూస్తే, సో ఇలా మనకి ఐపీస్ ఇస్తారు. ఈ ఐపీస్ అన్ని మనం మెయింటైన్ కాదు, ఫైర్ వాల్ టీమ్ వాళ్ళు మెయింటైన్ చేసుకుంటారు అనమాట. సో ఎల్లోస్ ద పబ్లిక్ ఐపీ, ఇదంతా సిపిఐ రిలేటెడ్. సో బట్ నార్మల్ గా ఒక ఎక్స్టర్నల్ సిస్టమ్స్ మెయింటైన్ చేసినప్పుడు వాళ్ళ పోస్ట్ నేమ్ తర్వాత వాళ్ళ ఐపీ అడ్రస్ ఇస్తారనమాట. సో ప్లీజ్ చెక్ విత్ యువర్ ప్రాక్సీ ఆర్ నెట్వర్క్ టీమ్ ఇఫ్ ఐపీస్ ఆర్ వెల్ కాన్ఫిగర్డ్ అండ్ అలౌడ్. సో బేసిక్ గా దానికంటూ సపరేట్ టీమ్ ఉంటుంది. మనం నోవేర్ విల్ బి ఇన్వాల్వ్డ్. జస్ట్ మన ఇంటర్ఫేస్ డిజైన్ చేసేటప్పుడు, టెస్ట్ చేసుకునేటప్పుడు వాళ్ళు పంపించారు డేటా మనకి రావట్లేదు అంటే సంథింగ్ దేర్ ఈస్ ఎ మిస్సింగ్. ఎక్కడో బ్లాక్ చేస్తుంది, ఎక్కడో బ్లాక్ అవుతుంది ఆ మెసేజెస్. స్టార్టింగే మనం వెళ్ళి డైరెక్ట్ ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం కూడా లేదు, ఫైర్ వాల్ టీమ్కి మెసేజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మన సినారియో మనం డెవలప్ చేసుకుంటాం, మన సినారియో మనం టెస్ట్ చేసుకుంటాం. టెస్ట్ చేసేటప్పుడు వాళ్ళ దగ్గర సక్సెస్ అయ్యి వాళ్ళు కంప్లీట్ కరెక్ట్ డీటెయిల్స్ యూస్ చేసి, అథెంటికేషన్ కరెక్ట్ యూస్ చేసి, మన డీటెయిల్స్ అని కరెక్ట్ యూస్ చేసి స్టిల్ వీఆర్ నాట్ రిసీవింగ్ అంటే దట్ మీన్స్ దట్ ఈస్ బ్లాకింగ్ సమ్వేర్ ఇన్ ద మిడిల్. సో అలాంటి కేసెస్ లో ఫస్ట్ ఫైర్ వాల్ ఉందా లేదా చెక్ చేసుకుంటాం. ఫైర్ వాల్ ఉంటే ఫైర్ వాల్ టీం వాళ్ళకి, నెట్వర్క్ టీం వాళ్ళకి ఇలా మెసేజ్, ఇలా డేటా వస్తుంది కానీ సిపిఐలోకి రావట్లేదు. మీ నెట్వర్క్ లేయర్లో అంటే ఆ ట్రాన్స్మిట్ లేయర్లో ఏమైనా బ్లాక్ అవుతుందా లేదా చెక్ చేయండి అంటాం. వాళ్ళు ఉండి ఈ ఐపీ మా దగ్గర కాన్ఫిగర్ అయ్యలేదు, ప్లీజ్ లెటర్స్ నో ద ఐపీస్ ఆర్ ఐపీ రేంజ్ అంటారు. ఐపీ రేంజ్ అని కూడా అంటారు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదే ఉంది, ఐపీ రేంజ్ అంటే 10.11.23.45 టు ఒక రేంజ్ అనమాట, 10.11.23.54 అంటే 45 to 54 మధ్యలో వచ్చే ప్రతి ఐపీ రిలేటెడ్ టు దిస్ ఐపీ వీళ్ళ అడ్రస్ అనమాట. ఇలా అప్పుడప్పుడు రేంజ్ మెయింటైన్ చేస్తారు, అప్పుడప్పుడు మల్టిపుల్ ఐపీస్ మెయింటైన్ చేస్తారు, అప్పుడప్పుడు సింగిల్ ఐపీ మెయింటైన్ చేస్తారు. సో ఇలా ఐపీస్ మెయింటైన్ చేసుకుంటారు అనమాట. సో కొన్ని కేసెస్లో ఏం చేయాలంటే ఐపీస్ మెయింటైన్ చేయకుండా దాని హోస్ట్ ని మెయింటైన్ చేస్తారు. హోస్ట్ ని వైట్ లిస్ట్ చేస్తారు. హోస్ట్ అంటే ఇప్పుడు .com ఉంది, మన 100.com, SFTP.com, ఇవన్నీ హోస్ట్ అన్నమాట. ఎందుకు హోస్ట్? సో ఐపీతో దానికి సంబంధమే లేదు. దాని హోస్ట్ వెనకాల మల్టిపుల్ ఐపీస్ ఉంటాయి కానీ మనం ఐపీస్ తో అలౌ చేయట్లేదు, హోస్ట్ తో అలౌ చేస్తున్నాం అనమాట. సో ఇఫ్ ఇట్ కుడ్ బి ఎనీథింగ్, హోస్ట్ అయినా మెయింటైన్ చేయొచ్చు, ఐపీ అయినా మెయింటైన్ చేయొచ్చు. సో దిస్ ఇస్ హౌ వీ విల్ బి డూయింగ్ విత్ ద ఎక్స్టర్నల్ సిస్టమ్స్. క్లియర్? యా, ఓకే. అండ్ అంటే అన్ని వన్ ఐపీ మోర్. అడ్రస్ మెయింటైన్ చేసుకుంటాం అఖిల్ ఇందులో, అంటే ఇలాంటి సర్వర్స్ కి కనెక్ట్ అవుతాం, అన్ని ఫైర్ వాల్ లో మెయింటైన్ చేస్తాం అయితే. ప్రతిదీ వెన్ ఎవర్ వీఆర్ కనెక్టింగ్ టు ద ఎక్స్టర్నల్ సర్వర్, వాళ్ళు మనకి డేటా పంపిస్తుంటే దెన్ విల్ గో విత్ ద ఫైర్ వాల్. అంటే ప్రతి దాంట్లో ఫైర్ వాల్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మా దాంట్లో లేదు, సో అలానే ప్రతి దాంట్లో ఉంటుందని కాదనమాట. సో దే హ్యావ్ బిగ్ ల్యాండ్స్కేప్.
ఎక్కువ సెక్యూరిటీ లేయర్, ఎక్కువ ఎక్స్టర్నల్ సిస్టమ్స్ తో కమ్యూనికేట్ అవుతున్నారు వాళ్ళు. అలాంటి కేసెస్ లో దే విల్ ఇన్వాల్వ్ ద ఫైర్ వాల్ అనమాట. ఓకే, నెక్స్ట్ HTTP సెషన్ రీయూస్. బై డిఫాల్ట్ గా నన్ ఉంటుంది. సో ఇఫ్ యూ ఓపెన్ ఎనీ ఆఫ్ ద ఐప్ లో, మీరు ఏ ఐప్ లో అయినా ఓపెన్ చేస్తే సో దిస్ HTTP సెషన్ విల్ కమ్స్ అండర్ ఆప్టిమైజేషన్. ఎవరైనా మీరు ఐప్ లో ఆప్టిమైజ్ చేశారా అంటే you can implement this, అంటే you can include this point, whatever we are discussing now, you can include this point in the point of optimization. If you go to the runtime configuration, you have one option here which is called HTTP session reuse. By default గా none ఉంటుంది. So what is HTTP session reuse? Okay, so let us take one scenario. ఒక scenario తీసుకుందాం. Create. Let's say there is a sender system and they are sending some data to CPA, and you need to post the data to the external system via post call to the SAP system. Let's say SAP system ఒక థర్డ్ పార్టీ సిస్టమ్ నుంచి మీకు డేటా వస్తుంది, దాన్ని మీరు కన్వర్ట్ చేసి స్ప్లిట్ చేసి వాట్ ఎవర్ యూ వాంట్, అండ్ యు ఆర్ స్ప్లిట్టింగ్ and you need to post to the SAP system. So this is S/4HANA. ఓకే, సో బేసిక్ గా ఒక డేటా సోర్స్ నుంచి మీకు డేటా వస్తుంది, ఆ డేటాని స్ప్లిట్ చేస్తున్నారు, SAP సిస్టమ్ కి పోస్ట్ చేస్తున్నారు. లెట్స్ సే విత్ ద HTTP అడాప్టర్. ఇట్ కుడ్ బి ఎనీ SAP సిస్టమ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. ఓకే ఓకే, సో ఇప్పుడు SAP సిస్టమ్ తో మీరు డేటాని పోస్ట్ చేయాలంటే వాట్ ఆర్ ద అథెంటికేషన్స్ యూ విల్ బి యూజింగ్? ఫంక్షన్స్ క్రియేట్ చేస్తాను సార్. The 4 types of sir, IDOC ఒకటి No, I'm not talking about the protocols, I'm talking about the authentications. ఎలా అథెంటికేట్ చేస్తారు? How many types we have? basic Oh, authentication, four types. SFTP is there, IDOC is there. అది కాదు Yeah. Protocol. సార్. బేసిక్ అథెంటికేషన్, ఓ అథెంటికేషన్, క్లయింట్ అండ్ క్లయింట్ సర్టిఫికేట్. Yeah, very good. So, but here we need to post the data along with the token. So, not only for SAP system కి అయితే నార్మల్ గా ఓ డేటాకి అయితే OAuth క్రెడెన్షియల్స్ యూస్ చేసుకుంటారు, ఫైన్. బట్ కొన్ని కేసెస్ లో వాళ్ళు మనకి క్లయింట్ ఐడి, క్లయింట్ సీక్రెట్ సపరేట్గా ఇస్తారు. సపరేట్గా ఇచ్చి ఫస్ట్ దీని నుంచి టోకెన్ జనరేట్ చేసుకోండి, తర్వాత ఈ అథెంటికేషన్, బేసిక్ అథెంటికేషన్ తో పాటు ఈ టోకెన్ ని మీరు పోస్ట్ చేయండి అంటారు. సో నార్మల్ గా అలాంటి కేసెస్ లో మనం ఏం చేస్తామంటే we will be using request reply. సో ఫస్ట్ మనం గెట్ కాల్ చేసుకుంటాం, CSRF టోకెన్ ని గెట్ చేసుకుంటాం. CSRF టోకెన్ గెట్ చేసుకోవాలంటే వాట్ ఆర్ ద థింగ్స్ we need to do? మనం గెట్ కాల్ చేసుకొని గెట్ కాల్ లో ఫెచ్ అని చేస్తాము. CSRF is called Get fetch is- and get. సో ఇక్కడ ఒక కంటెంట్ మోడిఫైర్ పెట్టుకొని, హెడర్ లో x-CSRF డాష్ అని పెట్టుకొని, వాల్యూలో ఫెచ్ అని పెట్టుకొని, ఇక్కడ మనం గెట్ కాల్ చేసుకుంటాం. అదే ఏపీఐకి చేసుకోవచ్చు, లేదంటే SAP లో ఏ API కైనా చేసుకోవచ్చు. జస్ట్ మీరు మెథడ్ లో గెట్ కు బదులు హెడ్ పెట్టుకోవచ్చు అనమాట. హెడ్ ఏంటంటే మీకు డేటా ఏం రిటర్న్ చేయదు, సో మనకు డేటాతో సంబంధం ఏం లేదు. వీఆర్ నాట్ కాలింగ్ ఎనీ డేటా హియర్, జస్ట్ వీఆర్ గెటింగ్ ద టోకెన్ హియర్. కాబట్టి గెట్ ప్లేస్ లో మీరు హెడ్ పెట్టుకోండి. హెడ్ ఏంటంటే ఇట్ విల్ రిటర్న్ ద హెడర్స్. హెడ్ అంటే హెడర్స్ అని అర్థం అనమాట. సో గెట్ కాల్ ఉంది, పోస్ట్ కాల్ ఉంది, తర్వాత ప్యాచ్ కాల్ ఉంది, డిలీట్ కాల్ ఉంది, దాంతో పాటే మీకు హెడ్ కాల్ అని ఒకటి ఉంటుంది అనమాట. మీరు గమనిస్తే హెడ్ కాల్ ఏంటంటే డేటా ఏం రిటర్న్ చేయదు, సో రిక్వెస్ట్ పంపిస్తుంది, సో ఆ హెడర్స్ ని రిటర్న్ చేస్తుంది అనమాట రెస్పాన్స్ కింద.
సో దాని ఎంటీ పేలోడ్ ఉంటుంది. సో మనకి రెస్పాన్స్ తో ఇక్కడ ఏం సంబంధం లేదు. ఆ రెస్పాన్స్ లో మనకి టోకెన్ కావాలన్నమాట. సో డేటా వస్తుంది, స్ప్లిట్ చేసుకుంటాం. లెట్స్ సే ఒక 20 మెసేజెస్ తెచ్చుకుంటున్నాం మనం. 20 మెసేజెస్ స్ప్లిట్ అవుతున్నాయి. 20 మెసేజెస్. ఓకే, డేటా వస్తుంది. డేటా వచ్చాక కంటెంట్ మోడిఫైయర్ యూజ్ చేసుకొని, స్క్రిప్ట్ యూజ్ చేసుకొని, కుకీస్ అని ఉంటుంది, కుకీస్ మెయింటైన్ చేసుకుంటారు. కంటెంట్ మోడిఫైయర్ యూజ్ చేసుకొని టోకెన్ ని హ్యాండిల్ చేసుకుంటారు. సో ఇక్కడ హెడర్స్ లో ఏదైతే టోకెన్ మీరు కాల్ చేస్తారో, ఎక్స్ట్రాక్ట్ చేస్తారో ఇక్కడ పాస్ చేస్తారు. అంటే సోర్స్ నుంచి ఒక డేటా వస్తుంది, స్ప్లిట్ చేసుకుంటున్నారు. స్ప్లిట్ చేసుకున్న తర్వాత వాట్ ఎవర్ ద ఫంక్షనాలిటీస్ మీరు చేసుకుంటున్నారు, ఈచ్ రికార్డ్కి వెళ్ళి టోకెన్ తెచ్చుకుంటున్నారు. సో ఈచ్ మెసేజ్ కి టోకెన్ తెచ్చుకుంటున్నారు. టోకెన్ తెచ్చుకున్నాక ఆ టోకెన్ ని హ్యాండిల్ చేస్తున్నారు, అంటే స్టోర్ చేసుకుంటున్నారు కంటెంట్ మోడిఫైయర్ల హెడర్స్ లో. సో ఆ డేటాతో పాటు ఇక్కడ స్టోర్ చేసుకున్న డేటా మళ్ళీ ఇక్కడ కాల్ చేసుకుంటారు. సో కంటెంట్ మోడిఫైయర్ యూస్ చేసుకొని ఈ స్ప్లిటర్ తర్వాత స్టోర్ చేసుకుంటారు. ప్రాపర్టీ డాట్ పేలోడ్ సంథింగ్ ఏదో సోర్స్ పేలోడ్ అని, అది ఇక్కడ కాల్ చేసుకుంటారు. సో ఇప్పుడు ఇక్కడ స్ప్లిట్ అయిన డేటాతో పాటు మనం ఏం పంపిస్తున్నాం, ఇక్కడ కాల్ చేసిన టోకెన్ పంపిస్తున్నాం. సో దిస్ ఈస్ కాల్డ్ సిఎస్ఆర్ఎఫ్ టోకెన్ అంటాం అనమాట. సిఎస్ఆర్ఎఫ్ టోకెన్ మనం పంపిస్తున్నాం. సో ఇప్పుడు మీరు క్లియర్ గా గమనిస్తే సోర్స్ నుంచి వస్తుంది, ఒక 20 మెసేజెస్ స్ప్లిట్ అవుతున్నాయి. ఈచ్ మెసేజ్ కి డేటా తెచ్చుకుంటున్నాం, అంటే మీ ఈచ్ మెసేజ్ కి అథెంటికేషన్ తెచ్చుకుంటున్నాం. ఈచ్ మెసేజ్ కి తెచ్చుకున్న అథెంటికేషన్ తో పోస్ట్ చేస్తున్నాం. దట్ మీన్స్ మీకు ఒక 200 మెసేజెస్ వస్తే 200 టోకెన్స్ తెచ్చుకుంటున్నారు. 300 మెసేజెస్ స్ప్లిట్ అయితే 300 టైమ్స్ టోకెన్ తెచ్చుకుంటున్నారు, విచ్ ఇస్ నాట్ రికమెండెడ్. ఎందుకంటే ఒక సెకండ్ తీసుకున్నా కూడా ఒక టోకెన్ తెచ్చుకోవడానికి అట్లీస్ట్ 1 సెకండ్ తీసుకుంటారు ఒక మెసేజ్ కి. 300 మెసేజెస్ ఈక్వల్ టు 1 సెకండ్, దట్ ఆస్ లైక్ 300 సెకండ్స్ అనమాట. సో అక్కడే టైం వేస్ట్ అయిపోతుంది. సో ఇలా నార్మల్గా అందరు ఇలానే డిజైన్ చేస్తారు. కానీ మనం ఏం చేయాలంటే, దిస్ ఈస్ నాట్ ఆప్టిమైజ్డ్ వే, దిస్ ఈస్ నాట్ ద రికమెండెడ్ వే. సో మనం ఏం చేస్తామంటే, వీ హ్యావ్ అన్ ఆప్షన్ కాల్డ్ హెచ్టిపి సెషన్ రివ్యూస్. సో విత్ ద హెల్ప్ ఆఫ్ HTTP session reuse, we can generate a token once and we can post all split messages with the token. బేసిక్ ఇక్కడ ఏంటంటే, సో బేసిక్ ఇక్కడ మనం ఈచ్ మెసేజ్, సో సోర్స్ నుంచి డేటా వస్తుంది, స్ప్లిట్ అవుతుంది, 200 మెసేజెస్ వస్తాయి. 200 మెసేజ్ 1 by 1 వెళ్తూ ఉంటుంది. 200 ఫస్ట్ మెసేజ్ వెళ్తుంది, టోకెన్ తెచ్చుకుంటుంది, టోకెన్ తో పోస్ట్ అవుతుంది. సెకండ్ మెసేజ్ వెళ్తుంది, టోకెన్ తెచ్చుకుంటుంది. అంటే ఎడిషనల్ గా ఎన్ని మెసేజెస్ అయితే మీరు స్ప్లిట్ చేస్తున్నారు అన్ని టైమ్స్ టోకెన్ కాల్ చేస్తున్నారు. దట్ ఈస్ నాట్ అలా రికమెండెడ్ కాదు. అన్నిసార్లు మనం హిట్ చేయకూడదు. సో ప్రతి సర్వర్ కి ఒక రేట్ లిమిట్ ఉంటుంది అనమాట. ఓకే, ప్రతి సర్వర్ కి ఒక రేట్ లిమిట్ ఉంటుంది. ఆ నిమిషంకి ఇన్నిసార్లే మీరు హిట్ చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏపీఐ మేనేజ్మెంట్ లో మనం మెయింటైన్ చేస్తాం కదా, అలా రేట్ లిమిట్. సో ప్రతి సర్వర్ కి ఒక రేట్ లిమిట్ ఉంటుంది. ఎప్పుడైతే మనం అది దాటి హిట్ చేస్తామో మనకి రిటర్న్ లో ఎర్రర్ 429 వస్తుంది. సో రెస్పాన్స్ మనకి 500, 404, 401. సో ఇవన్నీ ఎలా వస్తున్నాయో సేమ్ వే మనకి ఒక ఎర్రర్ కూడా వస్తుంది. దట్ ఎర్రర్ ఇస్ కాల్డ్ 429. దీన్ని మనం రేట్ లిమిట్ ఎర్రర్ అంటాం. రేట్ లిమిట్ ఎర్రర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక గెట్ కాలో పోస్ట్ కాలో అంటే ఆ పర్టికులర్ సర్వర్ కి మనం నిమిషానికి ఒక 60 టైమ్సే కనెక్ట్ అవ్వాలి. మీరు 61 టైమ్స్ కనెక్ట్ అయ్యారు. 60 టైమ్స్ బాగానే వర్క్ అవుతుంది, కానీ 61 టైం ఏదైతే మీరు డేటా పంపించారో మీకు ఒక రెస్పాన్స్ వస్తుంది. ఎర్రర్ ఫెయిల్ అయ్యి మీకు ఒక రెస్పాన్స్ వస్తుంది. దట్ రెస్పాన్స్ ఇస్ కాల్డ్ ద 429. సో ఇలాంటి ఇష్యూస్ రావచ్చు. దానికోసం మనం ఏం చేస్తామంటే, ఇన్స్టెడ్ ఆఫ్ గెట్టింగ్ ద టోకెన్ ఫర్ ఆల్ ద స్ప్లిటింగ్ మెసేజెస్, we will get the token at first place. We will get the token at first place. డేటా వస్తుంది, డేటా వచ్చాక టోకెన్ తెచ్చుకుంటాం. టోకెన్ తెచ్చుకున్న తర్వాత దాన్ని స్ప్లిట్ చేసుకొని టోకెన్ హ్యాండిల్ చేసుకొని
మనం డేటా అనేది సేమ్ సింగిల్ టోకెన్ తో విల్ బి సెండింగ్ ఆల్ ద మెసేజెస్ అన్నమాట. సో దానికోసం ఎప్పుడైతే మనం ఇలాంటి ఇంప్లిమెంట్ చేస్తామో దాంట్లో మనం ఏం చేయాలంటే హెచ్టిపి సెషన్ రీయూజ్ అని ఉంటుంది అనమాట. we will keep HTTP session reuse on exchange. ఓకే, ఆన్ ఎక్స్చేంజ్ పెడతాం. సో దీని అర్థం ఏంటంటే సోర్స్ నుంచి డేటా వస్తుంది, స్ప్లిట్ అయిన మెసేజెస్ టోకెన్ తెచ్చుకోకుండా సింగిల్ టోకెన్ తో ఇట్ విల్ ఓపెన్ ద సర్వర్ టిల్ ద మీన్ ఈ ఏదైతే మనం రిసీవర్ సర్వర్ ఉంటుందో హెచ్టిపి సెషన్ రియూస్, ఆ సెషన్ అనేది ఓపెన్ లో ఉంటుంది అనమాట. అంటిల్ అన్లెస్ వి కంప్లీట్ ద మెసేజ్, కంప్లీట్ అయ్యే వరకు ఆ సెషన్ ఓపెన్ లో పెట్టి అదే ఓపెన్ ఉన్న సెషన్ లో మల్టిపుల్ మెసేజెస్ పంపిస్తూ ఉంటాం అనమాట. లెట్స్ సే వీఆర్ యూజింగ్ హెచ్టిపి. సో బేసిక్ గా హెడర్, సో దీని అర్థం ఏంటి? సో ఈచ్ మెసేజ్ మనకు స్ప్లిట్ అవుతుంది. ఈచ్ ఇండివిజువల్ మెసేజ్, ఒక మెసేజ్ కి ఎప్పుడు రిలేషన్ ఉండదు కదా స్ప్లిటెడ్ తర్వాత. ఈచ్ మెసేజ్ అనేది న్యూ మెసేజ్ ఓపెన్ చేసుకుంటుంది, డేటా పంపించేస్తుంది. సో ఇప్పుడు ఏమవుతుంది, 200 మెసేజెస్ పంపిస్తుంటే వీళ్ళకి ఇష్యూ వస్తుంది. సో అన్నిసార్లు మీరు హిట్ చేస్తున్నారు, వీ కాంట్ ఏబుల్ టు హ్యాండిల్ ద సర్వర్ అని మనకి ఇష్యూస్ రావచ్చు. సో నార్మల్గా ఎప్పుడైనా పోస్ట్ చేసేటప్పుడు సో మనకి సిఎస్ఆర్ఎఫ్ టోకెన్ తెచ్చుకోవాల్సి వస్తుంది. సో రిక్వెస్ట్ రిప్లై యూస్ చేసుకొని కొంచెం ఆల్రెడీ నేను చెక్ చేసి చెప్తా. సిఎస్ఆర్ఎఫ్ టోకెన్ తెచ్చుకునేది డిస్కవర్ సెక్షన్ లో ఒకటి చూసా, అది మీకు రిఫరెన్స్ గా ఉంటుందేమో అని ఎక్కడ నోట్ చేశానో మర్చిపోయా. ఓకే, సో లెట్ మీ టేక్ అన్ ఎగ్జాంపుల్ హెచ్టిపి. ఓకే, సో డేటా వస్తుంది, స్ప్లిట్ చేసుకుంటున్నారు. ఈచ్ స్ప్లిట్ కి వెళ్ళి టోకెన్ తెచ్చుకుంటున్నారు. సో టోకెన్ ఎలా తెచ్చుకుంటారు? విల్ బి యూజింగ్ వన్ ఎనీ యూఆర్ఎల్, ఎనీ ఎస్ఏపి యూఆర్ఎల్, వాళ్ళు రిలేటెడ్ యూఆర్ఎల్ ఇస్తారు. సో ఇక్కడ గెట్ కాల్ చేసుకుంటారు. సో ఇక్కడ గెట్ కాల్ అవసరం లేదు, ఎందుకంటే మనం టోకెన్ తెచ్చుకునేటప్పుడు ఏ గెట్ కాల్ అవసరం లేదనమాట. సో ఇన్స్టా ఆఫ్ గెట్ కాల్ ఏం చేస్తుంది, ఒక డేటాని రిటర్న్ చేస్తుంది. ఇన్స్టా ఆఫ్ గెట్ కాల్ మీకు హెడ్ అని ఉంటుంది అనమాట. దట్ మీన్స్ హెడర్స్, ఇట్ విల్ రిటర్న్ ఓన్లీ ద హెడర్స్, డేటా ఏమి రిటర్న్ చేయదన్నమాట. సో డేటా తెచ్చుకుంటున్నారు, సో ఇక్కడ నుంచి టోకెన్ తెచ్చుకుంటున్నారు. టోకెన్ ఎలా తెచ్చుకుంటారు? ఇక్కడ ఒక కంటెంట్ మోడిఫైయర్ యూస్ చేసుకొని కంటెంట్ మోడిఫైయర్ లో సిఎస్ఆర్ఎఫ్ టోకెన్ అని పెట్టుకుంటారు. దట్ హెడర్ యూ విల్ బి కాలింగ్ హియర్. సో ఎందుకు హెడర్ లోనే పెట్టాలి? వై నాట్ ప్రాపర్టీ? Whatever you create in header, it will go to receiver. ఎగ్జాక్ట్లీ. సో దట్స్ ద యూజ్ ఆఫ్ హెడర్స్ అనమాట. ప్రాపర్టీలో పెట్టింది మనం ఇక్కడ కాల్ చేస్తే వీ కాంట్ ఏబుల్ టు కాల్ ఇట్, ఎందుకంటే ప్రాపర్టీస్ ఆర్ విత్ ఇన్ ద ఐఫ్లో, వేరియస్ హెడర్స్ విల్ ఫ్లో ఫ్రమ్ సెండర్ టు రిసీవర్. సో సోర్స్ నుంచి ఒక డేటా వస్తుంది, స్ప్లిట్ చేసుకుంటున్నాం, టోకెన్ తెచ్చుకుంటున్నాం, టోకెన్ తో పోస్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు 2000 మెసేజెస్ వస్తే 1000 టైమ్స్ మీరు గెట్ కాల్ చేస్తున్నారు, హెడ్ కాల్ చేస్తున్నారు. సో అలాంటి అవసరం లేదనమాట. అలాంటి కేసెస్ లో మనం ఏం చేస్తామంటే we will be calling the token at first place. మనం టోకెన్ ఫస్ట్ ప్లేస్ లో కాల్ చేసి టోకెన్ ని ఒక స్టోర్ చేసుకొని we will be posting that సింగిల్ టోకెన్ తో స్ప్లిట్ అయిన ప్రతి మెసేజ్ ని పోస్ట్ చేస్తూ ఉంటాం అనమాట. సో ఇక్కడికి వెళ్ళి and you will be posting with the dash CSRF dash token. ఓకే, సో ఇలా పోస్ట్ చేసుకుంటూ ఉంటాం. సో ఇలాంటి టైంలో ఇలా పోస్ట్ చేసేటప్పుడు మనం పెట్టాల్సింది ఏంటంటే హెచ్టిపి సెషన్ రీయూస్ ఆన్ ఎక్స్చేంజ్. సో దీని అర్థం ఏంటి? సింగిల్ టోకెన్ తో హెచ్టిపి సెషన్ రీయూస్ ఉన్నప్పుడు
సర్వర్ నుంచి టోకెన్ తెచ్చుకుంటుంది. ఈ టోకెన్ తో పోస్ట్ చేసేటప్పుడు సో ఈ స్ప్లిట్ అయిన ప్రతి మెసేజ్ పోస్ట్ అయ్యే వరకు ఈ సెషన్ అనేది ఓపెన్ లో ఉంటుంది, సెషన్ క్లోజ్ అవ్వదు. సో రిసీవర్ సిస్టమ్ తో సెషన్ క్లోజ్ అయితే మళ్ళీ ఇంకో సెషన్ ఓపెన్ చేయాలి, అంటే ఇంకో అథెంటికేషన్ పంపాలి. అలా పంపకుండా ఎప్పుడైతే మనం HTTP సెషన్ రివ్యూస్ పెడతామో సో ఆ ఫస్ట్ మెసేజ్ కి సెషన్ ఓపెన్ లో ఉంటుంది లాస్ట్ మెసేజ్ వరకు. సో దట్ ఈస్ ద యూస్ ఆఫ్ HTTP సెషన్ రివ్యూస్. సో ఒక 1000 మెసేజెస్ కి మీరు 1000 గెట్ కాల్స్ చేసి 1000 సెకండ్స్ పడితే సో ఇప్పుడు ఆ 1000 సెకండ్స్ ని డిలీట్ చేసేసారు మీరు. దట్ మీన్స్ యూ హ్యావ్ ఆప్టిమైజ్డ్ యువర్ ఇంటర్ఫేస్. సో ఆల్మోస్ట్ మీకు అక్కడ చాలా టైం మిగులుతుంది, చాలా టైం సేవ్ అవుతుంది కదా. సో దిస్ ఇస్ హౌ యూ విల్ బి డిజైనింగ్ ద స్ప్లిటర్ మెసేజెస్. స్ప్లిట్టింగ్ చేసేటప్పుడు ఇలా మీరు పోస్ట్ చేయాల్సి వస్తే you have an option called HTTP session reuse. So instead of hitting the server and getting the token again and again, it will use the same session to process all the splitted messages. Okay. బై డిఫాల్ట్ గా నన్ను ఉంటుంది, మీరు ఆన్ ఎక్స్చేంజ్ పెట్టాలి. ఆన్ ఇంటిగ్రేషన్ ఫ్లో ఎప్పుడు వర్క్ అవుతుందంటే సో వెన్ యు ఆర్ ఇంటరాక్టింగ్ విత్ ద మల్టిపుల్ ఐఫ్లోస్, ప్రాసెస్ డైరెక్ట్ నుంచి వచ్చి తర్వాత ఇఫ్ యూ ఫీల్ రిసీవర్ సిస్టమ్ ఈజ్ స్టేట్లెస్, సో ఇలా మల్టిపుల్ ఇంటర్ఫేసెస్ తో డీల్ చేసేటప్పుడు ఆన్ ఇంటిగ్రేషన్ ఫ్లో అని పెడతాం. కానీ ఎప్పుడైతే మన స్ప్లిటర్ నుంచి మోస్ట్లీ ఇలాంటి సినారీస్ మనం చూస్తాం, స్ప్లిటర్ నుంచి స్ప్లిట్ అయ్యే మెసేజెస్ మటుకి మనం ఆన్ ఎక్స్చేంజ్ పెడతాం అనమాట. దిస్ ఇస్ HTTP సెషన్ రివ్యూస్. ఇవి కూడా ఇంటర్వ్యూస్ లో సో నార్మల్ గా అడగరు, ఇన్ కేస్ అడిగితే మటుకి సో ప్రతిసారి మీకు 1000 మెసేజెస్ వస్తున్నాయి, 1000 స్ప్లిట్ అవుతున్నాయి, ప్రతిసారి వెళ్ళి టోకెన్ తెచ్చుకుంటారా అంటే నో నీడ్ ఆఫ్ దట్ వన్. వీ హ్యావ్ అన్ ఆప్షన్ కాల్ HTTP సెషన్ రివ్యూస్. వీ కెన్ గెట్ ద సింగిల్ టోకెన్ and we can keep the on exchange and we can keep the session open for all the splitted messages. Clear? ఇప్పుడు టోకెన్ అనేది మనకి ఎక్స్పైర్ అవ్వకుండా ఆన్ సెషన్ కంప్లీట్ అయ్యేంత వరకు ఉంటుందా సార్? Correct. అదే దాని మీనింగ్. Exactly. ఇది ఓన్లీ ఫర్ HTTP పైన. ఐ మీన్ ఓడాటా అంటే ఆల్రెడీ ఫిక్స్ చేసుకుంటుందని చెప్పారు కదా. ఓడాటా ఆల్రెడీ మనకి అంటే ఏ అడాప్టర్ కైనా, నాట్ ఓన్లీ ఫర్ దిస్ వన్, ఏ అడాప్టర్ కైనా వీ కెన్ యూస్ HTTP సెషన్ రూల్స్. ఓడాటా కైనా పెట్టుకోవచ్చు, ఓడాటా కూడా అలానే హ్యాండిల్ చేసుకుంటుంది అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓడాటాలో మీరు గెట్ కాల్ చేయాల్సిన అవసరం లేదు, ఓన్లీ HTTPలోనే చేయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం SAP సిస్టమ్కి కనెక్ట్ అవుతున్నాం, SAP సిస్టమ్కి కనెక్ట్ అయ్యేటప్పుడు అవసరం లేదు, డైరెక్ట్ మీరు అథెంటికేషన్లోకి వెళ్ళి OAuth క్రెడెన్షియల్స్ కొడితే ఆటోమేటిక్గా టోకెన్ అనేది ఇదే హ్యాండిల్ చేసుకుంటుంది. నార్మల్గా ఇలా ఇది సపోర్ట్ చేయట్లేదు, ఐ నీడ్ టు కాల్ సపరేట్లీ అన్నప్పుడు మీరు రిక్వెస్ట్ రిప్లై పెట్టుకొని గెట్ కాల్ చేసుకుంటారు. నార్మల్గా ఈ గెట్ కాల్ అవసరం లేదు ఇక్కడ, ఎందుకంటే ఎప్పుడైతే మీరు OAuth క్రెడెన్షియల్స్, క్లయింట్ క్రెడెన్షియల్స్ యూస్ చేస్తారో మీరు బ్యాక్ ఎండ్లో సెక్యూరిటీ మెటీరియల్లో క్లయింట్ ఐడి ఇస్తారు, క్లయింట్ సీక్రెట్ ఇస్తారు, టోకెన్ URL ఇస్తారు, URL కూడా అక్కడే ఇస్తారు, మీరు అబ్జర్వ్ చేస్తారు. దట్ మీన్స్ వెన్ ఎవర్ యు ఆర్ హిట్టింగ్ విత్ ద OAuth క్లయింట్ క్రెడెన్షియల్స్ ఆటోమేటిక్గా టోకెన్ ఇదే హ్యాండిల్ చేసుకుంటుంది అనమాట. దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ దిస్ క్లయింట్ క్రెడెన్షియల్స్. కానీ ఇన్ కేస్ ఎవరైనా అడిగితే దిస్ ఈస్ మా అప్రోచ్ ఇది, దీంట్లో మీరు ఎలా డిజైన్ చేస్తారంటే మనం ఇలా చెప్పొచ్చు, కానీ అక్కడ మీరు ఇంకో ఆన్సర్ చెప్పుకోవచ్చు. సో ఇన్స్టెడ్ ఆఫ్ ఆల్ దిస్ we can use OAuth client credentials as an authentication. Automatically token will be handled by authentication itself. మనం సపరేట్ గా కాల్ చేయాల్సిన అవసరం లేదన్నమాట. అయితే నిన్న ఒక క్వశ్చన్ ఆయనకు అడిగారు ఒక కాగ్నిజెంట్ లో, హౌ కెన్ ఫెచ్ ద టోకెన్ యూజింగ్ HTTP అడాప్టర్. ఇది ఆన్సర్ చెప్పొచ్చా? దిస్ ఈస్ ద ఆన్సర్. ఓకే. సో బేసిక్ గా మనం ఇక్కడ కంటెంట్ మోడిఫైయర్ లో వెళ్ళి మనం x' CSRF' టోకెన్ పెట్టుకొని వాల్యూలో ఫెచ్ పెట్టుకుంటాం. సో దీని అర్థం ఏంటి, సోర్స్ నుంచి ఒక డేటా వస్తుంది, లెట్ మీ రైట్, సోర్స్ నుంచి ఒక డేటా వస్తుంది. సో డేటాని మనం రిసీవర్ సిస్టమ్ పోస్ట్ చేయాలి. పోస్ట్ చేసే ముందు టోకెన్ తెచ్చుకోవాలి. సో ఈ టోకెన్ తెచ్చుకోవాలి అంటే సో మనం హెడర్స్లోకి వెళ్ళి, అఖిల్ మీ వాయిస్ బ్రేక్ అవుతుంది. ఓకే, సో హెడర్స్లోకి వెళ్ళి మనం టోకెన్ అనే వాల్యూని ఫెచ్ పారామీటర్ని మెయింటైన్ చేసుకుంటాం. ఇక్కడికి వచ్చి వాళ్ళు ఇచ్చిన URLs వాళ్ళ అథెంటికేషన్ అంతా మెయింటైన్ చేసి ఈ ఏదైతే మనకి మెయింటైన్ చేస్తామో ఇది రిక్వెస్ట్ హెడర్లో పెడతాం. సో రిక్వెస్ట్ హెడర్లో మనం ఎప్పుడైతే గెట్ కాల్ చేసుకుంటామో లేదంటే హెడ్ కాల్ చేసుకుంటామో సో మనకి ఒక వాల్యూ వస్తుంది అనమాట, విచ్ ఈస్ నథింగ్ బట్ ఏ టోకెన్.
ఆ టోకెన్ తో మనం డేటా అనేది పోస్ట్ చేస్తాం. ఓకే, సో ఓకే. దిస్ ఈస్ హౌ ద టోకెన్. Let's see aggregator. Aggregator. So, what is the splitter functionality? Splitter ఏం చేస్తుంది? స్ప్లిట్ ద డేటా చంక్స్ అంటే స్మాల్ పార్ట్స్ గా. ఓకే, ఫస్ట్ స్ప్లిట్ కి అంటే ఫస్ట్ మెసేజ్ కి, సెకండ్ మెసేజ్ కి, థర్డ్ మెసేజ్ కి ఏమన్నా రిలేషన్ ఉందా? ఇండిపెండెంట్. ఎవ్రీ మెసేజ్ ఇస్ ఓకే, సో ఈ 3 మెసేజెస్ ని మనం కంబైన్ చేయాలి అంటే మళ్ళీ లాస్ట్ లో అంటే ఒక సింగిల్ మెసేజ్ గా చేయాలి అంటే వాట్ ఈస్ ద స్టెప్? విల్ యూజ్ Gather. గ్యాదర్. జాయిన్ యూస్ చేస్తామా? అను మల్టిపుల్ Exactly. బ్రాంచెస్ నుంచి సో వచ్చినప్పుడు ఒక డేటా మన దగ్గరకు వచ్చి మనం స్ప్లిట్ చేసి మళ్ళీ దాన్ని కంబైన్ చేయాలంటే మనం స్ప్లిటర్ అండ్ గ్యాదర్కి వెళ్తాం. సో ఇప్పుడు వాట్ ఈస్ అగ్రిగేటర్? ఇప్పుడు సోర్స్ నుంచి మీకు ఒక మెసేజెస్ వస్తున్నాయి. లెట్స్ సే ఫస్ట్ మెసేజ్ అంటే ఫస్ట్ మెసేజ్ వచ్చింది, సెకండ్ మెసేజ్ వచ్చింది, థర్డ్ మెసేజ్ వచ్చింది. సో వీళ్ళ రిక్వైర్మెంట్ ఏంటంటే నేను కొన్ని మెసేజెస్ పంపిస్తాను, ఆ మెసేజెస్ అన్నిటి కంబైన్ చేసి పంపు రిసీవర్ కి, ఇండివిజువల్ గా పంపొద్దు అన్నారు. అంటే ఫస్ట్, సెకండ్, థర్డ్ ఇలా కొన్ని మెసేజెస్ పంపిస్తారు, ఆ మెసేజెస్ అన్ని మనం కంబైన్ చేయాలి. సో వీ నీడ్ టు అగ్రిగేట్ ద మెసేజెస్ విచ్ ఆర్ కమింగ్ ఫ్రమ్ ద సోర్స్ సిస్టమ్. సోర్స్ నుంచి వచ్చే స్మాలర్ మెసేజెస్ ని వీ నీడ్ టు మేక్ ఏ కాంపోజిట్ మెసేజ్. ఒక చంక్ మెసేజెస్ ని వీ నీడ్ టు మేక్ ఏ కాంపోజిట్ మెసేజ్. సోర్స్ నుంచి ఇండివిజువల్ గా వచ్చే మెసేజెస్ ని, ఒక మెసేజ్ కి సంబంధం ఉండదు. సోర్స్ నుంచి ఒక మెసేజ్ వస్తుంది, ఆ మెసేజెస్ అన్నిటి మనం కంబైన్ చేయాలి. సో ఇక్కడ మీరు గ్యాదర్ యూస్ చేస్తారా? గ్యాదర్ కూడా కంబైన్ చేస్తుంది కదా ఇండివిజువల్ మెసేజెస్. కాంపోజిట్ అని వాడండి. కాంపోజిట్ మీన్స్ వాట్? కాంపోజిట్ ఇక్కడ గ్యాదర్ వర్క్ అవుతుందా, వర్క్ అవుదా? వర్క్ అవుతుంది. స్ప్లిటర్ యూజ్ చేస్తున్నాం కాబట్టి వర్క్ అవ్వదా? వర్క్ అవుతుంది. స్ప్లిటర్ యూజ్ చేస్తున్నాం, గ్యాదర్ యూజ్ చేస్తాం. లెట్స్ సే ఓకే, చేసి చూపిస్తా. వర్క్ అవుతుందా, వర్క్ అవుతుందా నాకు చెప్పండి. సో లెట్ మీ టేక్ a night flow, let me go to the credentials. And let me take the endpoint. Monitor. Go to the integration content. Take any of the endpoint. Testing iFlow. Okay. Go to artifact editor. ఓకే, ఇప్పుడు సోర్స్ నుంచి మనకు ఒక డేటా వస్తుంది. లెట్స్ సే ఇన్వాయిస్ నెంబర్ 1, 2, 3 ఇలా కొన్ని మెసేజెస్ పంపిస్తారు. నౌ ఐ వాంట్ టు కంబైన్ మెసేజెస్ వాట్ ఎవర్ దే ఆర్ సెండింగ్. వాళ్ళు పంపించే మెసేజెస్ నేను కంబైన్ చేయాలనుకున్నా. ఫ్యూ మెసేజెస్ ని ఒక కాంపోజిట్ మెసేజ్ కింద కంబైన్ చేయాలనుకుంటున్నాను. సో మీ డిస్కార్డ్ ట్రేస్. సో ఇక్కడ గ్యాదర్ పెడితే వర్క్ అవుతుంది అంటున్నారు. వర్క్ అవుతుందా?
స్ప్లిట్టర్ ఉంటేనే వర్క్ అవుతుంది కదా గ్యాదర్. ఎనీ అదర్స్? సువర్ణ బాబు వర్క్ అవుతుంది అన్నావు కదా, కెన్ యూ జస్టిఫై ఇట్? గ్యాదర్ ఫంక్షన్ మీన్స్ మనం ఎన్అవర్ స్ప్లిట్టర్ యూజ్ చేసినప్పుడే కదా సార్ గ్యాదర్ యూజ్ చేస్తాం. సో అది నా కూడా మనం మెయిన్ రిక్వైర్మెంట్ బ్రాంచ్. సోర్స్ నుంచి నేను ఇప్పుడు ఇలా ఫస్ట్ మెసేజ్ పంపిస్తాను. సో నెక్స్ట్ సెకండ్ మెసేజ్ పంపిస్తాం, థర్డ్ మెసేజ్ పంపిస్తాం. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి మన దగ్గరికి వచ్చేసరికి సో ఎన్ని మెసేజెస్ కనిపిస్తాయి? యూ విల్ హ్యావ్ 3 డిఫరెంట్ మెసేజెస్. సో రిసీవర్ కి 3 డిఫరెంట్ మెసేజెస్ వెళ్ళిపోతున్నాయి. బట్ ఐ డోంట్ వాంట్ టు సెండ్ 3 డిఫరెంట్ మెసేజెస్. ఐ వాంట్ టు కంబైన్ ఆల్ దీస్ 3 మెసేజెస్ ఇంటూ సింగిల్ మెసేజ్ అండ్ ఐ వాంట్ టు సెండ్ ఏ సింగిల్ కాంపోజిట్ మెసేజ్. గ్యాదర్ వర్క్ అవుతుందా? బట్ ఇందులో మనకి లాస్ట్ లో వచ్చే మెసేజ్ అవుతుంది. సింపుల్, అసలు అంత ఆలోచించాల్సిన అవసరం లేదు. గ్యాదర్ విల్ వర్క్ ఓన్లీ వెన్ ఎవర్ యూఆర్ యూజింగ్ స్ప్లిట్టర్ ఇన్ యువర్ లైఫ్ లో. స్ప్లిట్టర్ కాకుండా, ఎందుకంటే దిస్ ఈస్ వన్ ఇండివిజువల్ మెసేజెస్. సో ఈ మెసేజ్ కి దేర్ ఇస్ నో డిపెండెన్సీ, దేర్ ఇస్ నో రిలేషన్. ఫస్ట్ మెసేజ్ వచ్చింది, సో డేటా ఉంటే స్ప్లిట్ అయితే గ్యాదర్ అవుతుంది, లేదంటే అవ్వదు అనమాట. సెకండ్ మెసేజ్ వచ్చింది, సో వెళ్ళిపోయింది. ఈ మెసేజ్ కి సంబంధమే లేదు. సో ఫస్ట్ మెసేజ్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత సెకండ్ మెసేజ్ ని ఎలా గ్యాదర్ చేస్తుంది? గ్యాదర్ చేయలేదు. సో ఇట్ వోంట్ వర్క్ అనమాట. గ్యాదర్ విల్ నాట్ వర్క్. గ్యాదర్ విల్ వర్క్ ఓన్లీ వెన్ ఎవర్ యు ఆర్ స్ప్లిట్టింగ్ ద మెసేజ్ ఇన్ యువర్ ఐఫ్లో. మీ ఐఫ్లో స్ప్లిట్ చేస్తుంటే దాన్ని గ్యాదర్ చేస్తుంది. కానీ ఇక్కడ ఏంటి, ఫస్ట్ మెసేజ్ సెకండ్ మెసేజ్ 2 డిఫరెంట్ ఇండిపెండెంట్ మెసేజెస్, కాబట్టి గ్యాదర్ చేయదన్నమాట. సో బట్ మన రిక్వైర్మెంట్ ఏంటి? 3 డిఫరెంట్ మెసేజెస్. లెట్స్ సే ఇలా మనకి 3 మెసేజెస్ వస్తున్నాయి. ఫస్ట్ మెసేజ్, సెకండ్ మెసేజ్, థర్డ్ మెసేజ్. సో ఇలా మనకి డేటా వస్తుంది అనమాట. సో ఈ డేటాని, ఈ 3 మెసేజెస్ ని ఇండివిజువల్ గా పంపకుండా ఒక కాంపోజిట్ మెసేజ్ కింద మనం పంపాలి. సో వెన్ ఎవర్ యూ వాంట్ టు మేక్ ద కాంపోజిట్ మెసేజ్ ఫ్రమ్ ద చంక్ మెసేజ్, ఫ్రమ్ ద ఇండివిజువల్ మెసేజ్, we have an option called one palette function called, that palette function is called aggregator. Okay, so this will be available in the routing. Aggregator లో ఉంటుంది. We have discussed all this, but we have missed aggregator. So aggregator లో ఉంటుంది. So aggregator ఏం చేస్తుంది? It will take the independent messages, it will take the individual messages as an input and it will make a composite message as an output. Okay, so దీనికి కొన్ని కండిషన్స్ ఇవ్వాలన్నమాట. So if you go to the aggregator configuration, మీరు అగ్రిగేషన్ కాన్ఫిగరేషన్లోకి వెళ్తే, సో ఫస్ట్ ఇన్కమింగ్, సో ఇట్ విల్ వర్క్ ఓన్లీ ఫర్ ద సేమ్ ఫార్మాట్, వేరే ఫార్మాట్లో వర్క్ అవ్వదు. సో ఇఫ్ యు ఆర్ సెండింగ్ ఫస్ట్ మెసేజ్ డిఫరెంట్గా పంపించి సెకండ్ మెసేజ్కి డిఫరెంట్గా పంపిస్తే ఇది వర్క్ అవ్వదు అనమాట. ఓకే, సో అగ్రిగేషన్ ఆల్గరిథం కంబైన్. సో ప్రతి దానికి అసలు దీనికి నేను ఇన్ని మెసేజెస్ కంబైన్ చేయాలి ఎక్కడితో, బికాస్ వాళ్ళు రోజంతా పంపిస్తూనే ఉంటారు, కానీ ఎక్కడో ఒక చోట ఇది స్టాప్ అవ్వాలి కదా. సో నేను ఇక్కడితో కంబైన్ అవ్వాలి, ఇక్కడితో నేను ఇంకా అగ్రిగేట్ అవ్వాలి, ఇక్కడితో నేను స్టాప్ చేయాలని దీనికి ఎలా తెలుస్తుంది? దీనికి ఒక కండిషన్ ఉంటుందన్నమాట, విచ్ ఈస్ లాస్ట్ మెసేజ్ కండిషన్. సో ఈ కండిషన్ ఎప్పుడైతే సాటిస్ఫై అవుతుందో, ఎప్పుడైతే ఆ కండిషన్, ఆ డేటా వస్తుందో, అక్కడితో ప్రాసెసింగ్ స్టాప్ అయిపోయి అక్కడ వరకు వచ్చిన మెసేజెస్ అన్ని ఎగ్జిక్యూట్ అయ్యి సింగిల్ పేలోడ్ కింద వెళ్తుంది. లెట్స్ ఏ సోర్స్ నుంచి ఒక మెసేజ్ వస్తుంది, ఫస్ట్ మెసేజ్, సెకండ్ మెసేజ్ అండ్ థర్డ్ మెసేజ్. థర్డ్ మెసేజ్ లో లాస్ట్ మెసేజ్ ఇండికేటర్ అని ఒక ఫీల్డ్ ఉందన్నమాట. సో ఓకే, థర్డ్ మెసేజ్ లో లాస్ట్ మెసేజ్ ఇండికేటర్ ఎక్స్ అని ఒక ఫీల్డ్ ఉంది. ఎప్పుడైతే లాస్ట్ మెసేజ్ ఇండికేటర్ ఈక్వల్ టు ఎక్స్ అని వస్తుందో అక్కడ వరకు వచ్చిన మెసేజెస్ అన్ని కంబైన్ అయ్యి సింగిల్ పేలోడ్ కింద వెళ్తుంది. 100 మెసేజెస్ వస్తే 100 వెళ్తాయి. ఇక్కడ మనకి 3 ఉన్నాయి కాబట్టి ఫస్ట్ వస్తుంది, సెకండ్ వస్తుంది, సో ఫస్ట్ మెసేజ్ వస్తుంది, లాస్ట్ మెసేజ్ ఇండికేటర్ ఈక్వల్ టు ఎక్స్ ఉందా లేదా చెక్ చేసుకుంటుంది, లేదు. సెకండ్ మెసేజ్ వస్తుంది, లాస్ట్ మెసేజ్ ఇండికేటర్ ఈక్వల్ టు ఎక్స్ ఉందా లేదా, లేదు. సో థర్డ్ మెసేజ్ వస్తుంది, లాస్ట్ మెసేజ్ ఈజ్ ఈక్వల్ టు ఇండికేటర్ ఎక్స్ ఉందా లేదా చెక్ చేసుకుంటుంది, ఉంది. ఇక్కడతో ప్రాసెసింగ్ స్టాప్ అయిపోయి ఇప్పుడు వరకు వచ్చిన మెసేజెస్ అన్ని కంబైన్ అయ్యి సింగిల్ పేలోడ్ కింద వెళ్ళిపోతుంది అనమాట. సో ఇలా మనం కంబైన్ చేయాలి అంటే మెసేజెస్, ద మెయిన్ థింగ్ ఈస్ లాస్ట్ మెసేజ్ కండిషన్. సో ఇక్కడ ఒక కండిషన్ పెట్టుకుంటాం. సో లాస్ట్ మెసేజ్ ఇండికేటర్ వాళ్ళు చెప్తారు ఏదో ఒక ఫీల్డ్, సో దిస్ విల్ బి యువర్ ఫీల్డ్ అని. ఎప్పుడు లాస్ట్ మెసేజ్ ఇండికేటర్ ఉంటుందని అర్థం కాదు. సో వాళ్ళు ఒక ఫీల్డ్ చెప్తారు, ఆ ఫీల్డ్ బేస్ చేసుకొని మనం ఎక్స్పాత్ మెయింటైన్ చేసుకుంటాం. సో ఇలా మెయింటైన్ చేసుకుంటాం.
మరి ప్రతిదానికి లాస్ట్ మెసేజ్ ఇండికేటర్ రావట్లేదు కదా, మరి అలాంటి కేసెస్లో ఏం చేస్తుంది? రోజంతా ఇది ప్రాసెస్ చేస్తూనే ఉంటుందా, రోజంతా గ్యాదర్ చేసుకుంటానే ఉంటుందా అని మనకు డౌట్ రావచ్చు. సో సో అలాంటి కేసెస్లో మనం ఏం చేస్తామంటే పక్కనే కంప్లీషన్ టైం అవుట్ అని ఉంటుంది అనమాట. ఓకే, కంప్లీషన్ టైం అవుట్ అని ఉంటుంది. సో ఎప్పుడైతే మన యొక్క కంప్లీషన్ టైం అవుట్ పెడతామో, ఎప్పుడైతే ఈ మెసేజ్ అనేది సాటిస్ఫై అవ్వదో ఆటోమేటిక్ గా ఈ టైం అవుట్ చెక్ చేసుకొని 1 minute అయితే 1 minute లో ప్రాసెసింగ్ అంతా స్టాప్ అయిపోయి ఆ 1 minute వరకు వచ్చిన మెసేజెస్ అన్ని కంబైన్ అయిపోతాయి. అంటే ఒక మెసేజెస్ ని మీరు కంబైన్ చేయాలంటే ఇక్కడ 2 కండిషన్స్, ఏదర్ దిస్ కండిషన్ షుడ్ సాటిస్ఫై, ఏదర్ దిస్ కండిషన్ విల్ సాటిస్ఫై. ఏదైతే ఫస్ట్ వస్తుందో, ఫస్ట్ లాస్ట్ మెసేజ్ ఇండికేటర్ సాటిస్ఫై అయితే అక్కడతో ప్రాసెసింగ్ అంతా స్టాప్ అయిపోయి కంబైన్ అయిపోతుంది. లేదు అసలు ఈ మెసేజ్ రావట్లేదు, సో అక్కడ 1 minute వరకు వెయిట్ చేసి మీరు 1 minute పెట్టుకుంటారా, 2 minutes పెట్టుకుంటారా, 5 minutes పెట్టుకుంటారా, మీ ఇష్టం అనమాట. సో 1 minute వరకు అక్కడ దాకా వెయిట్ చేసి ఆ 1 minute లోపు ఎన్నైతే మెసేజెస్ వస్తాయో అన్ని మెసేజెస్ కంబైన్ అయ్యి ఆ డేటా అనేది రిసీవర్కి వెళ్తుంది. సో వచ్చిన మెసేజెస్ మనం స్టోర్ చేసుకోవాలి కాబట్టి సో దానికి మనం ఒక డేటా స్టోర్ మెయింటైన్ చేసుకోవచ్చు. సో లెట్స్ సే ఆర్డర్స్ అగ్రిగేట్. దీనివల్ల మనకి యూజ్ ఏంటంటే, సో డేటాని స్టోర్ చేసుకోవాలంటే వెనకాల డేటా స్టోర్ బ్యాక్ ఎండ్ యూజ్ చేసుకోవాలి కాబట్టి సో ఏం డేటా స్టోర్ యూజ్ చేసుకోవాలనేది ఇక్కడ మెయింటైన్ చేసుకుంటాం. సో దిస్ విల్ బి క్రియేటెడ్ ఆటోమేటికల్లీ. 1 second. సో ఇలా మనం సో ఇలా ఇన్కమింగ్ ఫార్మాట్ XML పెట్టుకొని దెన్ అగ్రిగేషన్ అల్గోరిథం కంబైన్ పెట్టుకుంటాం. కంబైన్ అండ్ కంబైనింగ్ సీక్వెన్స్ అని ఉంటుంది. సో కంబైన్ అంటే సీక్వెన్స్ లో లేకుండా ఎలా పడితే అలా కంబైన్ చేసేస్తుంది అనమాట. లేదు ఒక సీక్వెన్స్ లోనే కంబైన్ చేయాలి, ఫస్ట్ మెసేజ్ వచ్చేది ఫస్ట్ ఉండాలి, సెకండ్ మెసేజ్ వచ్చేది సెకండ్ ఉండాలి, థర్డ్ మెసేజ్ వచ్చేది థర్డ్ ఉండాలి అన్నప్పుడు దెన్ విల్ గో విత్ ద అగ్రిగేషన్ అల్గోరిథం కంబైనింగ్ సీక్వెన్స్. ఓకే, సో ఫస్ట్ విల్ సీ కంబైన్, దెన్ విల్ గో విత్ ద combining sequence. First general, which is nothing but aggregating orders, aggregator. Next correlation. సో కోరిలేషన్ ఏంటంటే ఈచ్ మెసేజ్, ఓకే, ప్రతి మెసేజ్ లో ఒక కోరిలేషన్ ఉంటుంది అనమాట. సో వాళ్ళు పంపించే పేలోడ్, సో ఆ కోరిలేషన్ ఐడిని ఇక్కడ మనం మెయింటైన్ చేయాలి. ఎందుకంటే మనం అగ్రిగేట్ చేస్తున్నాం, ఫస్ట్ వచ్చే మెసేజ్ సెకండ్ వచ్చే మెసేజ్ రెండు ఐడెంటికల్లే, రెండు ఒకళ్ళే పంపిస్తున్నారు, రెండు సేమ్ పేలోడ్ అని దీనికి తెలియాలి కాబట్టి ఇక్కడ కోరిలేషన్ ఎక్స్ప్రెషన్ పెట్టుకుంటాం అనమాట. ఓకే, సో ఇఫ్ యూ గో టు ద పేలోడ్, దిస్ ఈస్ ద పేలోడ్. సో యూ హ్యావ్ అన్ XML డిక్లరేషన్, దాని తర్వాత మీకు XML నేమ్ స్పేస్ ఉంది. సో ఇది XML నేమ్ స్పేస్ అంటాం అనమాట. XML NS అంటే XML నేమ్ స్పేస్. మీకు XML మోడిఫైయర్ యూజ్ చేసుకుని XML డిక్లరేషన్ రిమూవ్ చేయగలరు, కానీ XML నేమ్ స్పేస్ అని రిమూవ్ చేయలేరు మీరు. సో ఇలా రిమూవ్ చేయాలంటే యూ షుడ్ గో ఫర్ XSLT మ్యాపింగ్ ఆర్ యూ షుడ్ యూస్ ఫిల్టర్. ఇక్కడ వరకు ఫిల్టర్ చేసుకొని మళ్ళీ నెక్స్ట్ కంటెంట్ మోడిఫైయర్ లో ఐటమ్ అనే రూట్ ట్యాగ్, ఐటమ్ అనే ఎండ్ ట్యాగ్ పెట్టుకొని బాడీని కాల్ చేసుకుంటారు. దిస్ ఇస్ హౌ వి విల్ బి ఫిల్టరింగ్ ది XML నేమ్ స్పేసెస్ అనమాట. సో ఐ విల్ టెల్ యూ దట్ వన్, నేను అది మళ్ళీ చెప్తాను. ఫస్ట్ ఇలా మనకు ఒక సింగిల్ పేలోడ్ వస్తుంది, ఫస్ట్ పేలోడ్, థర్డ్ పేలోడ్ ఎలా వస్తుంది అనమాట. సో దీంట్లో ఎప్పుడైతే లాస్ట్ మెసేజ్ ఇండికేటర్ ఈక్వల్ టు X ఉంటుందో అక్కడితో ప్రాసెసింగ్ స్టాప్ చేసేయాలి. కాబట్టి అగ్రిగేషన్ అల్గోరిథంలో ఇన్కమింగ్ ఫార్మాట్ సేమ్ ఫార్మాట్ కాబట్టి XML సేమ్ ఫార్మాట్, అగ్రిగేషన్ అల్గోరిథం వీ నీడ్ టు కంబైన్ కాబట్టి ఐ హావ్ సెలెక్టెడ్ కంబైన్, అండ్ లాస్ట్ మెసేజ్ కండిషన్ ఎక్కడితో మనం ప్రాసెసింగ్ స్టాప్ చేయాలి, లాస్ట్ మెసేజ్ ఇండికేటర్ ఈక్వల్ టు X వస్తే ప్రాసెసింగ్ స్టాప్ చేయాలి. ఇన్ కేస్ లాస్ట్ మెసేజ్ ఇండికేటర్ రావట్లేదు అంటే సో హౌ మచ్ టైమ్ వీ నీడ్ టు వెయిట్ టు అగ్రిగేట్ ఆల్ ద మెసేజెస్, లెట్స్ సే 1 minute or 2 minutes, లెట్స్ సే 60 minutes or 30 minutes. సో ఆ 30 minutes వెయిట్ చేస్తుంది, మెసేజ్ ప్రాసెసింగ్ కంప్లీట్ చేయదు, ఆ 30 minutes ప్రాసెసింగ్ లోనే ఉంటుంది అనమాట. ఆ 30 minutes లో ఎన్నైతే మెసేజెస్ వస్తాయో అన్ని మెసేజెస్ ని హోల్డ్ చేసుకుని 30 minutes తర్వాత మెసేజెస్ అన్ని అగ్రిగేట్ చేసి సింగిల్ పేలోడ్ కింద రిసీవర్ కి పంపిస్తుంది అనమాట. సో ఫర్ నౌ ఐ విల్ కీప్ 1. ఓకే, సో 60 minutes తర్వాత మళ్ళీ రీస్టార్ట్ అవుతుందా సార్? అక్కడతో మెసేజ్ కంప్లీట్ అయిపోతుంది, రిసీవర్కి వెళ్ళిపోతుంది, న్యూ మెసేజ్ వస్తుంది. ఓకే, సో
ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి డేటా వస్తుంది. ఫస్ట్ కోరిలేషన్ ఎక్స్ప్రెషన్ అంటే ఏదో ఒక ఐడెంటిఫైయర్ ప్రతి దానికి సేమ్ ఉండాలన్నమాట. సో ఇక్కడ చూస్తే ఏముంది, సో ప్రొడక్ట్ ఐడి అన్నిటికీ డిఫరెంట్ ఉంది. సో లెటెస్ట్ టేక్ దిస్ వన్ ఐటెంలో మనకి ఐటెం నెంబర్ అని పర్చేజ్ ఆర్డర్ నెంబర్ ఉంది. సో పర్చేజ్ ఆర్డర్ నెంబర్ ప్రతిదానికి ఉంది. సో దీన్ని ఎక్కడుంది, ఇది XML నేమ్ స్పేస్ లో ఉంది. సో రూట్ ట్యాగ్ లో ఉంది. ఇక్కడ చూస్తే రూట్ ట్యాగ్ ఐటెం, దాంట్లో XML నేమ్ స్పేస్ ఉంది, పక్కనే ఐటెం నెంబర్ ఉంది, పక్కనే పర్చేజ్ ఆర్డర్ నెంబర్ ఉంది. సో దిస్ ఈస్ నాట్ అండ్ ఫీల్డ్ అన్నమాట. వీటిని మనం యాట్రిబ్యూట్స్ అంటాం. ఓకే, సో వీటిని మనం ఫీల్డ్స్ అంటాం. కింద ఉన్న వాటిని ఫీల్డ్స్, కానీ ఒక XML నేమ్ స్పేస్ లో. సో ఇక్కడ ఈ XML నేమ్ స్పేస్ లో కానీ ట్యాగ్స్ లో కానీ కొన్ని వాల్యూస్ మీకు కనిపిస్తూ ఉంటాయి అప్పుడప్పుడు. వాటిని మనం యాట్రిబ్యూట్స్ అంటాం. ATTRIBUTES యాట్రిబ్యూట్స్ అంటాం. సో ప్రతిదానికి ఏముంది, పర్చేజ్ ఆర్డర్ సేమ్ ఉంది. లెట్ us keep the purchase order. Go here. సో కోరిలేషన్ ఎక్స్ప్రెషన్ పర్చేస్ ఆర్డర్ ఇలా ఇస్తారా? నో. వెన్ ఎవర్ యు ఆర్ గివింగ్ యాట్రిబ్యూట్స్ XPath / పక్కనే మీరు @ ఇవ్వాలన్నమాట. దిస్ ఇస్ హౌ యూ విల్ గివ్ ద XPath for attributes. XPath for attributes. Okay. Okay. So condition for XPath. Next aggregation strategy, still we have a problem. Let's check what is the problem. Okay, so save this one. సో ఫస్ట్ కోరిలేషన్ ఇస్ నథింగ్ బట్ ఒక ఐడెంటిఫైయర్ అన్నమాట. సో ఏ ఫీల్డ్ బేస్ చేసుకొని, ఓకే, ప్రతి దానికి సేమ్ ఉండాలి. సో ఆ ప్రతి ఫీల్డ్ చెక్ చేసుకొని, ఓకే ఇది కూడా నాకు రిలేటెడ్, దీన్ని బేస్ చేసుకొని అది కంబైన్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ కంబైన్ లాస్ట్ మెసేజ్ ఇండికేటర్, కంప్లీషన్ టైమ్ అవుట్ అండ్ డేటా స్టోర్ నేమ్, విచ్ ఇస్ ఫైన్. నెక్స్ట్ సేవ్ చేస్తుంటే నాకు ఇక్కడ ప్రాబ్లం చూపిస్తుంది. సో ఇఫ్ యూ గో టు ద ప్రాబ్లం, దీనికి రిక్వైర్డ్ ఫర్ JDBC అని ఒకటి పెట్టాలి. లెట్ us see the process required transaction because aggregator used set transaction handling is required to JDBC. ఎప్పుడైతే మనం అగ్రిగేటర్ యూజ్ చేస్తామో, సో మనం ట్రాన్సాక్షన్ హ్యాండ్లింగ్ అనేది JDBC కింద పెట్టాలన్నమాట. సో అంటే ఇంపార్టెంట్ పేజ్కి వెళ్ళి 1 సెకండ్. ఇంటిగ్రేషన్ ప్రాసెస్ మీద క్లిక్ చేస్తే, మన మెయిన్ ఇంటిగ్రేషన్ ప్రాసెస్ మీద క్లిక్ చేస్తే గో టు ద ప్రాసెసింగ్. ఇక్కడ ట్రాన్సాక్షన్ హ్యాండ్లింగ్ అని నాట్ రిక్వైర్డ్ ఉంటుంది బై డిఫాల్ట్ గా, కానీ వెన్ ఎవర్ యూ యూస్ అగ్రిగేటర్ యూ నీడ్ టు కీప్ యాజ్ రిక్వైర్డ్ ఫర్ JDBC. ఓకే, ఈ టైం మొత్తం మనకంత యూస్ ఉండదు. సో ఇప్పుడు ప్రాబ్లం పోయింది. లెట్ us deploy this one. Okay, so let's take the first message. Go to Postman, trigger it. ఓకే, సో ఇక్కడ చూస్తే మనకు మన మెసేజ్ ఐడి వచ్చింది. సో సెకండ్ మెసేజ్, ఒకసారి వెళ్ళి చూద్దాం అసలు ఏం జరుగుతుందో. సో ఇక్కడ చూస్తే ఒకటి ప్రాసెసింగ్ లో ఉంది, చూసారా? 2 మెసేజెస్ వచ్చింది, ఎండ్ స్టెప్కి వెళ్ళలేదు. సో ఫస్ట్ మెసేజ్ వచ్చింది, ఎండ్ స్టెప్కి వెళ్ళలేదు. సో ఒక మెసేజ్ ప్రాసెసింగ్ లో ఉంది, అంటే ఇది వెయిట్ చేస్తుంది లాస్ట్ మెసేజ్ కండిషన్ వస్తుందా లేదంటే టైం అవుట్ అయిపోతుందా, దేనికోసం ఆ రెండిట్లో ఒక దానికోసం వెయిట్ చేస్తుంది. ఆ కండిషన్ సాటిస్ఫై అయ్యే వరకు ఇది ప్రాసెసింగ్ లో ఉంటుంది. సో ఇప్పుడు నేను లాస్ట్ మెసేజ్ పంపిస్తాను. లాస్ట్ మెసేజ్ ఈజ్ ఈక్వల్ టు X అని ఉంది కాబట్టి ఓకే, ఓకే ఇక్కడ చూస్తే ఫస్ట్ మెసేజ్ రాలేదు, సెకండ్ మెసేజ్
రాలేదు. ఫస్ట్ మెసేజ్ రాలేదు. ప్రాసెసింగ్ లో ఉన్న మెసేజ్ మనం క్లిక్ చేస్తే ఇఫ్ యూ గో టు ద అవుట్పుట్, go to the body, so multi-map message 1, okay, first record, second record, third record, so each, so చూస్తే సేమ్ ఐటమ్ నెంబర్ 10, ఐటమ్ నెంబర్ 20, ఐటమ్ నెంబర్ 30. నేను పంపించింది కూడా అలానే ఉందన్నమాట. సో నేను పంపించింది కూడా ఐటమ్ నెంబర్ 30, ఇవన్నీ అట్రిబ్యూట్స్. సో ఇక్కడ చూస్తే ST 110, 100 సంథింగ్. ఓకే, ఇలా మనం డేటా అనేది అగ్రిగేట్ చేస్తాం. సో మల్టీ-మ్యాప్ మెసేజెస్ ఎందుకు వచ్చాయి ఇక్కడ? కంబైన్ యూస్ చేస్తాం కదా, కంబైన్ యూస్ So చేసినప్పుడు whenever you use combine, it could be gather, it could be aggregator, it could be poll enrich, so content enricher. మీరు సో ఈ 4 ఫంక్షనల్స్ ఇంకేమైనా ఉన్నాయా ప్యాలెట్ ఫంక్షన్స్ వేర్ వీ హ్యావ్ యూజ్ కంబైన్ అదర్ దెన్ దిస్? కంబైన్ అని ఏ ప్యాలెట్ ఫంక్షన్స్ లో చూసారు మీరు? పోల్ ఎన్రిచ్, కంటెంట్ ఎన్రిచ్, గ్యాదర్ అండ్ ఇప్పుడు అగ్రిగేటర్. యా, సో దీని ఇన్పుట్ చూస్తే ఐ గో టు, ఇక్కడ మీకు ఏం కనపడదు బికాస్ ఇట్స్ అన్ అగ్రిగేటెడ్ మెసేజ్ అన్నమాట. సో ఇట్ విల్ బి, యూ విల్ బి సీయింగ్ హియర్, ఇక్కడే చూస్తారు ఈ డేటా వస్తుంది. సో ఇఫ్ యూ గో టు ద మానిటరింగ్, దీన్ని మానిటరింగ్ లోకి వెళ్ళి చెక్ చేస్తే మీకు మల్టిపుల్ మెసేజెస్ కనిపిస్తాయి. దాని అర్థం రిసీవర్కి వెళ్ళిందని కాదనమాట, మెసేజెస్ సిపిఐలోకి వచ్చిందని అర్థం. సో ఎప్పుడైతే మీరు అగ్రిగేట్ చూస్తారో, సో యూ విల్ బి సీయింగ్ మల్టిపుల్ మెసేజెస్ ఇన్ ద మానిటరింగ్ సెక్షన్. Go to the monitoring. Okay, so first message, second message, so థర్డ్ మెసేజ్. సో అన్ని కంప్లీటెడ్ లో ఉన్నాయి, దాని అర్థం రిసీవర్కి వెళ్ళిందని కాదనమాట. సో దాంట్లో ఒక మెసేజ్ ఎక్కువ టైం తీసుకుంటుంది. దట్ మెసేజ్ ఇస్ ద, ఇక్కడ చూస్తే దీస్ ఆర్ ద 3 మెసేజెస్ వచ్చి కంబైన్ చేసుకుంది. ఈ మెసేజ్ అనేది రిసీవర్కి వెళ్ళిన మెసేజ్ అనమాట. దిస్ ఇస్ హౌ వీ విల్ మానిటర్. సో ఇలా మనం అగ్రిగేటర్ యూస్ చేసుకొని we will be aggregating the messages, n messages అంటే ఇండివిజువల్ మెసేజెస్ ఇంటూ chunk messages into composite messages అన్నమాట. ఓకే, 1 సెకండ్. ఓకే, సో ఇలా మనం దీంట్లో కోరిలేషన్ ఐడి సో ఎలా మెయింటైన్ చేసుకుంటాం ఏంటి అనేది ఇక్కడ మెయింటైన్ చేసుకుంటాం. సో దెన్ లాస్ట్ మెసేజ్ ఇండికేటర్. నెక్స్ట్ కంబైన్ ఇన్ సీక్వెన్స్ కూడా చేసుకోవచ్చు. కంబైన్ ఇన్ సీక్వెన్స్ అంటే ఏదో ఒక సీక్వెన్స్ మనం మెయింటైన్ చేసుకోవచ్చు. లెట్స్ సే యూ హ్యావ్ వన్ నెంబర్, కానీ ఏదో ఒక నెంబర్ని మీరు ఎక్స్పార్ట్ మెయింటైన్ చేసుకోవచ్చు. లెట్స్ సే ఇక్కడ ఐటమ్ నెంబర్ అని ఉంది, ఐటమ్ నెంబర్ని మనం మెయింటైన్ చేసుకోవచ్చు. సో ఐటమ్ నెంబర్ ఏమని ఉంది ఇక్కడ? సో ఫస్ట్ 10, 20, 30. సో ఇలా సీక్వెన్స్ లో ఫస్ట్ 10 వస్తే 10 వెళ్తుంది, 20 వెళ్తే 20 వెళ్తుంది, 30 వెళ్తే 30 వెళ్తుంది. ఎప్పుడైతే మీరు కంబైనింగ్ సీక్వెన్స్ అని పెడతారో, ఫస్ట్ 20 పంపినా కూడా లాస్ట్ గా అది అవుట్పుట్ వచ్చేటప్పుడు ఒక సీక్వెన్స్ లో వస్తుంది అనమాట. ఓకే, ఒక సీక్వెన్స్ లో వస్తుంది. లెట్ us see. సో ఇప్పుడు ఐటమ్ అనేది మీకు అట్రిబ్యూట్ లో ఉంది, అంటే ఒక రూట్ ట్యాగ్ లో ఉంది. సో ఈ అట్రిబ్యూట్స్ ఎక్స్పాత్ ఎలా మెయింటైన్ చేస్తాం? // ఐటమ్ నెంబర్. Okay, so first I will trigger 20. First I will trigger 20. Next I will trigger 10, item number 10. Next I will trigger last message indicator. If I go here,
is our message. Okay. So message. ఓకే. సో నేను ఫస్ట్ ఏం మెసేజ్ పంపించాను? ఐటెమ్ నెంబర్ 20 పంపించాను ఫస్ట్. దాని తర్వాత ఐటెమ్ నెంబర్ 10 పంపించాను. లాస్ట్‌లో ఐటెమ్ నెంబర్ 30 పంపించాను. కానీ అవుట్‌పుట్ ఏమొచ్చింది? ఐటెమ్ నెంబర్ 10 అంటే సెకండ్ పంపించింది, ఫస్ట్ వచ్చింది. అంటే ఒక సీక్వెన్స్‌లో ఆటోమేటిక్‌గా అదే పెట్టుకుందనమాట. ఐటెమ్ నెంబర్ 10 అని, ఐటెమ్ నెంబర్ 20 అని, ఐటెమ్ నెంబర్ 30 అని. ఓకే. ఇలా మనం మెయింటైన్ చేసుకోవచ్చు. సో దిస్ ఈస్ హౌ యూ విల్ బి ఓకే. సో నేను లాస్ట్ మెసేజ్ కండిషన్ సరిగ్గా వ్యాలిడేట్ అవ్వట్లేదు అనుకుంటా. యూ పీపుల్ కెన్ ట్రై. మీ దగ్గర కరెక్ట్‌గా ఎక్స్‌పాత్ అవి మెయింటైన్ చేసుకొని వ్యాలిడేట్ అవుతుందా లేదా చెక్ చేసుకోండి. ఓకే. దిస్ ఇస్ హౌ వి విల్ బి యూజింగ్ అగ్రిగేటర్. సో వచ్చే ఇండిపెండెంట్ మెసేజెస్‌ని, వచ్చే చంక్ మెసేజెస్‌ని ఇఫ్ యూ వాంట్ టు కంబైన్ యాస్ ఎన్ కాంపోజిట్ మెసేజ్, హ్యూజ్ మెసేజ్, దెన్ యూ విల్ బి యూజింగ్ అగ్రిగేటర్. అంటే సోర్స్ నుంచి వచ్చే మెసేజెస్, నాట్ అబౌట్ ద సిపిఐ. సిపిఐ స్ప్లిట్ అండ్ మెసేజెస్ ని అగ్రిగేట్ చేయలేరు. అలా అగ్రిగేట్ చేయాలంటే యూ విల్ బి యూజింగ్ కంబైన్. కానీ ఇది సోర్స్ నుంచి వచ్చే మెసేజెస్, ఫస్ట్ మెసేజ్, సెకండ్ మెసేజ్, థర్డ్ మెసేజ్, ఈచ్ ఇండిపెండెంట్ మెసేజెస్ ని మీరు కంబైన్ చేసి రిసీవర్ కి పంపాలంటే యూ విల్ బి యూజింగ్ అగ్రిగేటర్. ఓకే. డైరెక్ట్ గా రిసీవర్ టు మనము ఇక్కడ అగ్రిగేటర్ కంటాం సార్, అంతేనా? దేర్ ఇస్ నో స్ప్లిట్టింగ్. ఓకే. సో ఇలా మీరు అగ్రిగేటర్ యూజ్ చేస్తారు. ఇఫ్ వి వాంట్ టు కంబైన్ individual messages coming from source system as an composite message, then we'll go with the aggregator. Okay, so this is how we will be using aggregator. Any questions? Okay. Any questions, guys? Aggregator అర్థమైందా ఎందుకు యూజ్ చేస్తాం ఏంటనేది? Yes. Yes. Okay. నెక్స్ట్ XSLT మ్యాపింగ్. సో బేసిక్గా మనం మెసేజ్ మ్యాపింగ్ తెలుసు. మెసేజ్ మ్యాపింగ్ నార్మల్గా ఇట్స్ ఏ గ్రాఫికల్ మ్యాపింగ్ అని అంటారు కొంతమంది, లేదంటే మెసేజ్ మ్యాపింగ్ అంటారు. ఒక స్ట్రక్చర్ నుంచి ఇంకో స్ట్రక్చర్కి మీరు కన్వర్ట్ చేయాలంటే యూ విల్ బి యూజింగ్ మెసేజ్ మ్యాపింగ్. దెన్ వై XSLT మ్యాపింగ్? ఎందుకు XSLT మ్యాపింగ్? సో XSLT మ్యాపింగ్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ అన్ XSLT కోడ్ రాయాలన్నమాట. ఇక్కడ మనం XSLT కోడ్ రాయాల్సి వస్తుంది. దీన్ని మనం XSLT కోడ్ అంటాం. సో ఇక్కడ మనం మ్యాపింగ్ సోర్స్ స్ట్రక్చర్ ని, రిసీవర్ స్ట్రక్చర్ ని ఏం ఇంపోర్ట్ చేసుకోం. వి విల్ బి రైటింగ్ XSLT కోడ్ హియర్. సో సేమ్ గ్రూవీ స్క్రిప్ట్ ఎలా అయితే మనం చాట్ జీపీటీ నుంచి తీసుకొని రాస్తామో సేమ్ వే ఇది కూడా అలానే అనమాట. కానీ ఎలాంటి కేసెస్ లో XSLT మ్యాపింగ్ వాడతాం? మోస్ట్ కామన్ కేస్ టు రిమూవ్ XML నేమ్ స్పేసెస్. Okay. To remove XML spaces, we will be using XSLT mapping. Filter any use చేయొచ్చు, but we will be using XSLT mapping. So next, for complex nested structures, okay, for complex nested structures కోసం XSLT mapping యూస్ చేయొచ్చు. So always the input will be the XML only. So XML input గా ఇవ్వాలన్నమాట. X అంటే which is nothing but XML, kind of an XML. So remove the XML namespaces
for complex netted structures or for complex groupings మనం XML XSLT మ్యాపింగ్ యూస్ చేస్తాం. లెట్స్ టేక్ వన్ ఎగ్జాంపుల్. సో మనం ఎలా సెర్చ్ చేయాలి అంటే లెట్స్ సే ఐ విల్ ఓపెన్ incognito. Okay, so can you provide XSLT mapping to use in SAP CPI to remove XML namespaces? Okay, and this is the sample payload. అది మనకు ఒక కోడ్ ఇస్తుంది అనమాట, కైండ్ ఆఫ్ అండ్ XSLT కోడ్. దాన్ని మనం XSLT కోడ్ అంటాం. ఇక్కడ చూస్తే ఇలా ఇస్తుంది అనమాట. ఆల్వేస్ ఇట్ విల్ స్టార్ట్ విత్ మనకి XML డిక్లరేషన్ ఎలా ఉంటుందో దానికి ఇలా స్టైల్ షీట్ వర్షన్ అని ఉంటుంది అనమాట. దిస్ ఈస్ ద వర్షన్ ఆఫ్ దట్ వన్. సో ఇక్కడ చెక్ చేసుకొని ఇవన్నీ మనం నేర్చుకోవాల్సిన అవసరం లేదు, కానీ మీరు యూస్ కేసెస్ అయితే తెలుసుకోవాలి, ఎందుకు యూస్ చేయాల్సి వచ్చింది. సో ఏ కేసులో XSLT మ్యాపింగ్కి వెళ్తాం. సో మెసేజ్ మ్యాపింగ్ లో మీకు కాంప్లెక్స్ ఉంది, నెట్వర్క్ స్ట్రక్చర్స్ గ్రూపింగ్ అవ్వట్లేదు, సింపుల్ గా మీరు XSLT మ్యాపింగ్ రాసుకోవచ్చు అనమాట. చార్జిపిటీకి వెళ్ళో లేదంటే కోపైలట్కి వెళ్ళి మీరు మీ రిక్వైర్మెంట్ మీ ప్రాంప్ట్ ఇస్తే ఆటోమేటిక్ గా అది మీకు కోడ్ ఇస్తుంది. కోడింగ్ కాబట్టి ఐఎమ్ నాట్ దట్ మచ్ పర్ఫెక్ట్ ఇన్ కోడింగ్ టు బి హానెస్ట్. సో టిల్ నౌ నేను కూడా ఈ ఓపెన్ టూల్స్ యూజ్ చేస్తాను అనమాట. ఇక్కడికి వెళ్ళి సెర్చ్ ఫర్ XSLT. ఓకే, సేమ్ వే ఇక్కడ గ్రూవీ స్క్రిప్ట్ ఎలా అయితే క్రియేట్ చేస్తారో సేమ్ వే వీ నీడ్ టు క్రియేట్ హియర్. సో కాపీ. ఓకే, లెట్ us do a సిమ్యులేషన్. వర్క్ అవుతుందా లేదో చూద్దాం. వర్క్ అవ్వకపోతే ఆన్సర్ ఎర్రర్ తీసుకెళ్ళి దానికి వేస్తే ఓకే ఐ డిడ్ ఏ మిస్టేక్ అని అదే కరెక్ట్ చేసుకుంటుంది అనమాట. Let us okay, we got some output. Let us see. సో ఇక్కడ చూస్తే మొత్తం వెళ్ళిపోయింది. సో రిమూవ్ నేమ్ స్పేసెస్ అంతా డిలీట్ అయిపోయినాయి అనమాట. ఇలా మీ XML ని ఎలా కావాలంటే అలా ఆల్టర్ చేసుకోవచ్చు. ఇఫ్ యూ వాంట్ టు మెసేజ్ మ్యాపింగ్ లో చేసే ప్రతి ఫంక్షన్ కూడా మనం ఇక్కడ చేయొచ్చు. బట్ ఇక్కడ మనం కోడ్ ఇస్తాం అనమాట, మనం రాస్తాం అనమాట మ్యాపింగ్. సో ఈ ఇన్ కేస్ HT103 ఉంటే ప్రతిదీ సేమ్ రికార్డ్ లో పెట్టి సింగిల్ ప్రొడక్ట్ క్రియేట్ చేసి దాంట్లో ఉన్న ప్రతి రికార్డ్ లో ఉన్న ప్రైజ్ ని క్యాలిక్యులేట్ చేసి సింగిల్ ప్రైస్ కింద పెట్టండి అంటాం. నార్మల్ మనం ఏం చేస్తాం, మ్యాపింగ్ లోకి వెళ్ళి రిమూవ్ కాంటాక్ట్స్ తీసుకొని వాల్యూస్ అన్ని తీసుకొని సమ్మో లేదంటే ఎడిషన్ చేసి వాల్యూ పంపిస్తాం. సో కొన్ని కేసెస్ లో ఆ లాజిక్స్ వర్క్ అవ్వకపోవచ్చు, మీ మ్యాపింగ్ సరిగ్గా రాకపోవచ్చు, గ్రూపింగ్ సరిగ్గా రాకపోవచ్చు, టార్గెట్ వాల్యూ సరిగ్గా జనరేట్ అవ్వకపోవచ్చు. అలాంటి కేసెస్ లో యూ కెన్ సింప్లీ యూస్ XSLT మ్యాపింగ్ అనమాట. టీపీటీకి వెళ్ళి సో మీరు ఇచ్చే కోడ్ యూస్ చేసి రేదర్ దెన్ ద గ్రూవీ స్క్రిప్ట్ ప్రిఫర్ XSLT మ్యాపింగ్, సిన్స్ ఇది ఇన్బిల్ట్ XML తీసుకుంటుంది కాబట్టి మనం XML పంపిస్తాం కాబట్టి సో యూ కెన్ యూస్ XSLT మ్యాపింగ్. సో బేసిక్ XSLT మ్యాపింగ్ ఎలాంటి కేసెస్ లో యూస్ చేస్తారంటే టు రిమూవ్ ద XML నేమ్ స్పేసెస్ ఫస్ట్ యూస్ కేస్, కాంప్లెక్స్ నెస్టెడ్ స్ట్రక్చర్స్ కి, తర్వాత కాంప్లెక్స్ గ్రూపింగ్స్ కి. అంటే సో ఈ రికార్డ్స్ అంతా ఒక గ్రూప్ లో ఉండాలి, ఈ రికార్డ్స్ అంతా ఒక గ్రూప్ లో ఉండాలి. సో ఏదైతే ప్రొడక్ట్ ఐడెంటికల్ ఉంటుందో దాని వాల్యూస్ అన్న సమ్ అయ్యి ఒక రికార్డ్ కింద వెళ్ళాలి. అలాంటి కేసెస్ లో యూ విల్ బి గోయింగ్ విత్ ద XSLT మ్యాపింగ్. ఓకే, సో దిస్ ఈస్ హౌ విల్ బి యూజింగ్ XSLT మ్యాపింగ్. అండ్ ఇంకేమైనా చెప్తా అన్నానా మీకు? ఎనీథింగ్? AMPQ అడాప్టర్ గురించి. ఓకే, ఇంకా పర్సిస్టెన్స్. మ్యాపింగ్ లో కొన్ని ఉన్నాయి కదా. ఆ, అవి మీరు అది ప్రిపేర్ చేసుకుంటా అవి చూసి అట్లీస్ట్ ట్రై చేయండి. బట్ ఐ విల్ ట్రై టు చెప్తాను. సో ఒక
ఒకసారి చూస్తాను మ్యాపింగ్ ఫంక్షన్స్ కూడా. ఓకే, సో సక్సెస్ ఫ్యాక్టర్. ఓకే, సో దట్స్ ఇట్. ప్రాక్టీస్ చేసుకోండి నోట్ ఫంక్షన్స్ కానీ యూస్ కేసెస్ కానీ. ఇప్పుడు నేర్చుకున్న క్వశ్చన్స్ కానీ మీరు నిన్న అడిగారు కదా, నిన్న తెలుసుకున్నారు కదా కొన్ని క్వశ్చన్స్ మీకు తెలియని ఏపీఐ మేనేజ్మెంట్లో పాలసీస్. సో రెజ్యూమ్స్ అప్లోడ్ చేసుకోండి, ఎడిట్ చేసుకోండి. సో వాళ్ళనే కాదు, వేరే ఫ్రెండ్ రెజ్యూమ్ అయినా తీసుకుని అట్లీస్ట్ మీకు వాళ్ళు ఇచ్చేదైనా మీకు తగ్గట్టు ఏమి ఇవ్వరు. సో వాళ్ళ దగ్గర ఉన్న రెజ్యూమ్స్లో ఒకటి పిక్ చేసుకొని దాంట్లో ఉన్న డీటెయిల్స్ ఎడిట్ చేసి మీ నేమ్స్ పెట్టేస్తారు. సో అంత వెయిట్ చేసే బదులు యూ కెన్ టేక్ వన్ రెజ్యూమే ఫ్రమ్ యువర్ ఫ్రెండ్స్, మీరే ఎడిట్ చేసుకొని మీ డీటెయిల్స్ అప్డేట్ చేసుకొని అప్లోడ్ చేసుకోండి. డోంట్ వెయిట్ ఫర్ దెమ్. సో అన్నెసరీ టైం వేస్ట్ అది. సో అప్డేట్ యువర్ రెజ్యూమే, అటెండ్ చేయండి కాల్స్. సో ఏమన్నా క్వశ్చన్స్ కానీ ఏమన్నా డౌట్స్ ఉంటే జస్ట్ లెట్ మీ నో. సో మోస్ట్లీ ప్రాజెక్ట్స్ ఏముండొచ్చు అఖిల్? ఇప్పుడు రెజ్యూమ్స్ దేర్ విల్ తీసుకుంటే బి నో ప్రాబ్లం. ప్రాజెక్ట్స్ సేమ్ ఉండొచ్చు, లేదంటే ఏదైనా పెట్టుకోవచ్చు. సో బేసిక్గా ఒకటి పెట్టుకునేటప్పుడు ఏంటంటే ఆ ప్రాజెక్ట్ రిలేటెడ్ డిస్క్రిప్షన్ కానీ ఆ ప్రాజెక్ట్ రిలేటెడ్ ఇంటర్ఫేసెస్ సేమ్ ఉండాలన్నమాట. సో ఏదైనా పెట్టుకోవచ్చు. ప్రతి కంపెనీ ఈజ్ ఎ ప్రాజెక్ట్ మనకి. సో ఎంఆర్ఎఫ్ అని ఉంది, ఇట్స్ ఎ ప్రాజెక్ట్. టొయోటా అని ఉంది, ప్రాజెక్ట్. సో తర్వాత బ్రిటానియా ఉంది, ప్రాజెక్ట్. తర్వాత వెల్స్ ఫార్గో ఉంది, ప్రాజెక్ట్. తర్వాత ఫార్మాసిటికల్ ఉంది. ఫార్మాసిటికల్స్ ఏమున్నాయి మనకి? సో ప్రతి ఫార్మాసిటికల్ ఈజ్ ఎ ప్రాజెక్ట్. సో ప్రతి బ్యాంకింగ్ సెక్టర్ ఈజ్ ఎ ప్రాజెక్ట్. సో మ్యానుఫ్యాక్చరింగ్ అనమాట, పేపాల్ ఈజ్ ఎ ప్రాజెక్ట్. తర్వాత హెన్కిన్ బీడ్స్ కంపెనీ, దట్ ఈజ్ ఎ ప్రాజెక్ట్. తర్వాత సెలిస్టికా ఈజ్ ఎ ప్రాజెక్ట్. సో ఇవన్నీ ప్రాజెక్ట్స్ అనమాట. ప్రతి కంపెనీ, సో ప్రతి ప్రాజెక్ట్ ఏదో ఒకటి మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది, ప్రతి ఆర్గనైజేషన్ ఎస్ఏపి యూజ్ చేస్తారు. సో మీరు ఏ ప్రాజెక్ట్ అయినా పెట్టుకోవచ్చు అనమాట. కానీ దాని డిస్క్రిప్షన్ కూడా అలానే పెట్టారు. మీరు బ్యాంకింగ్ సెక్టర్ పెట్టి నేను సేల్స్ ఆర్డర్ క్రియేట్ చేస్తున్నా, నేను ప్రొడక్షన్ ఆర్డర్ క్రియేట్ చేస్తున్నా, నేను పంపిస్తున్నా అని చెప్పకూడదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ లేదంటే వీళ్ళకి సేల్స్ ఆర్డర్, ప్రొడక్షన్ ఆర్డర్స్, పర్చేజ్ ఆర్డర్స్ ఇవి ఉంటాయి. బ్యాంకింగ్ సెక్టర్లో ఏముంటాయి? ఇన్వాయిసెస్ డీల్ చేస్తారు, ఎక్కువ ఎస్ఎఫ్టిపితోనే డీల్ చేస్తారు అనమాట. సో అవి చూసుకొని నీట్గా పెట్టుకోవాలి. సో మోస్ట్లీ టుమారో ఆర్ డే ఆఫ్టర్ టుమారో విల్ బి యువర్ లాస్ట్ క్లాస్ మేబీ. ఓకే, అండ్ ప్రాక్టీస్ చేయండి. ఏమన్నా డౌట్ ఉంటే అడగండి. సో అఖిల్ మీకు నేను ఒక మెయిల్ ఇంటిగ్రేషన్ చేశాను, అడ్వైస్ అది చెప్పరా? చూసారా? ఇంటిగ్రేషన్ అడ్వైజర్ టు బి హానెస్ట్ ఐఎమ్ నాట్ దట్ మచ్ పర్ఫెక్ట్. అది ఈ ట్రైనింగ్స్ లో ఎక్కడ కవర్ అవ్వదు. ఇంటిగ్రేషన్ అడ్వైజర్ కంప్లీట్లీ B2B సినారియోస్ అవి. సో దట్ వోంట్ బి కవర్డ్. యూ కెన్ లెర్న్ త్రూ హెల్ప్ డాక్యుమెంటేషన్స్ ఉంటుంది, లేదంటే బ్లాగ్స్ ఉంటాయి. సో యూ కెన్ గో త్రూ దట్ వన్. హై లెవెల్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది ఇంటిగ్రేషన్ అడ్వైజర్ కి. ఓకే, థ్యాంక్ యూ. ఓకే అఖిల్ నేను మెయిల్ చేశాను, అందులో కొన్ని కాన్ఫిగరేషన్ అది అంటే ఫార్మాట్ సరిగ్గా రాదు కదా, HTTP క్వెరీ యూస్ చేస్తే JSON వస్తుంది. అది రాలేదు, బట్ నేను అది మీకు ఒక్కసారి మెయిల్ చేశాను. ఆ ఏపీఐకి రాలేదు. బేసిక్ గా ప్రతిదానికి రెస్పాన్స్ అనేది వస్తుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ బై డిఫాల్ట్ గా అది JSON పంపిస్తుంది యాజ్ ఎ రెస్పాన్స్. ఓకే, JSON పంపిస్తుంది. ఇప్పుడు మీకు XML కావాలంటే ఏం చేస్తారు? యాక్చువల్లీ మీరు చెప్పింది కంటెంట్ మాడిఫైయర్ లో కంటెంట్ టైప్ అనేది అండ్ యాక్సెప్ట్ అనేది పెట్టాలి. అలానే రిక్వెస్ట్ హెడర్ లో అది కాల్ చేయాలి. అలా పెట్టినా కూడా రావట్లేదు. application/XML అని పంపిస్తుంది. రావట్లేదా? అండ్ JMS ది అది రీట్రేస్ ది కూడా ఆ ఇంటర్ఫేస్ యూస్ చేసి మీరు ఒకసారి మాకు చూపిస్తారా? అది అందరికీ కూడా రావట్లేదు కదా. ఓకే, మీరు పంపించారా నాకు? నేను మెయిల్ చేశాను. ఓకే, రేపు చూద్దాం అయితే. ఓకే, సో దట్స్ అండ్ ఇట్. మ్యాపింగ్ కూడా ఒకసారి ట్రై చేసి చెప్తా అన్నారు అఖిల్. అది రిమూవ్ కాంటెక్స్ట్ ప్రాపర్ గా వర్క్ అవ్వలేదు కదా, అప్పుడు నేను సెండ్ చేశాను already. అది చూస్తాను ఒకసారి. గ్యాదర్ టు జాయిన్ కూడా మల్టీ క్యాస్ట్ తో వర్క్ అవ్వలేదు మనకంటే APIs తో. మీరు మెయిల్ చేశారు కదా, మెయిల్ చేశాను. చూద్దాం రేపు అయితే అన్ని.
ఓకే. అండ్ నెక్స్ట్ మీకు ఇప్పుడు టైం ఉంటే మన ఇంటర్వ్యూలో కొన్ని క్వశ్చన్ మల్టిపుల్ కామాస్ CSV ఫైల్స్ లో వస్తే హౌ విల్ యూ మల్టిపుల్ కామాసా? మల్టిపుల్ కామాస్ అంటే CSV